ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు మనందరి ఎడల చూపిన ఆయన అత్యద్భుతమైన కృపకై ఆయనకు స్తోత్రాలు. ఓకే అండి. మనం చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. సో, త్రిత్వమును గురించినటువంటి విషయాలు ఎలా అర్థం చేసుకోవాలనే విషయాన్ని మనం నిన్న ప్రారంభించుకున్నాం. సో, మోడలిజాన్ని చూశాం. అయితే ఆ తర్వాత ట్రైథెయిజం చూశాం మనం. సో, మోడలిజంలో నమ్మేటువంటి నమ్మకం ఏంటంటే దేవుడే తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మ దేవునిగాను ఆయా కాల్లో వచ్చాడని నమ్మడాన్ని మనం మోడలిజం అంటాం. ట్రైథెయిజంలో ఏందంటే ఎవరు వారు ఇండివిడ్యువల్ ముగ్గురు దేవుళ్ళు అని నమ్మడం ట్రైథెయిజం. అయితే బిబ్లికల్ పర్స్పెక్టివ్ లో మనం చూసినప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నామంటే తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే. అయితే తండ్రి కుమారుడు కాదు, కుమారుడు తండ్రి కాదు. ఆ కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు కుమారుడు కాదు. అలాగే పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు, తండ్రి పరిశుద్ధాత్ముడు కాదు. సో ముగ్గురు వేరు వేరు కానీ ముగ్గురు ఇండివిజువల్ గా ఎవరికి వారే దేవుడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ బిబ్లికల్ పర్స్పెక్టివ్ లో చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఈ మాటలు గమనించండి. ఇక్కడ తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే. కానీ మళ్ళీ తండ్రి పరిశుద్ధాత్ముడు కాదు, అలాగే పరిశుద్ధాత్ముడు కుమారుడు కాదు, కుమారుడు తండ్రి కాదు. సో ఎంత అద్భుతమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ముగ్గురు మనకు వేర్వేరుగా కనిపిస్తున్నారు, కానీ ముగ్గురు దైవత్వం కలిగినటువంటి వ్యక్తులు, ఒకటే దేవుడుగా మనం చూడడానికి చూస్తున్నటువంటి ఒక గొప్ప విషయంగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకే వ్యక్తిత్వం గల ముగ్గురు వ్యక్తులు అండి. ఒకే వ్యక్తిత్వం గల ముగ్గురు వ్యక్తులు. అయితే ముగ్గురు కలిపే మనము దేవుడు అంటున్నాం. ఇండివిజువల్ గా మనం చూసినప్పుడు మరి ఎందుకు దేవుడు అంటున్నాం అంటే మన ఉద్దేశము ముగ్గురు దేవుళ్ళు అని చెప్పడానికి కాదు, కానీ వారు ఇండివిజువల్ గా చూసినా కూడా దేవునిలో ఉండాల్సినటువంటి అన్ని క్యారెక్టర్స్, అన్ని గుణ లక్షణాలు ఇండివిజువల్ పర్సనాలిటీలో ఉంటున్నాం కాబట్టి మళ్ళీ వేరువేరుగా మనం తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే అని చెప్పుకుంటున్నాం. మన అవగాహన నిమిత్తము ఈ పదజాలం వాడుతుంది తప్పించి వేరే ఉద్దేశంతో కాదు. సో త్రిత్వంలో ప్రతి వ్యక్తి సంపూర్ణమైనటువంటి దైవత్వం గల వ్యక్తి అండి. ఇండివిజువల్ గా నువ్వు ఎవరిని చూసినా, ఎవరిని పరిశీలించినా ఎనఫ్ అన్నట్టుగా ఉంటుంది. అంటే అన్ని దైవత్వం గల లక్షణాలు కనిపిస్తాయి. ముగ్గురులో ప్రతి ఒక్కరు మిగతా ఇద్దరు కాదు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ముగ్గురులో ప్రతి ఒక్కరిలో ఏ ఒక్కరిని గమనించినా ఆ వ్యక్తి మిగతా ఇద్దరు కాదు. అంటే కుమారుని గురించి మనం స్టడీ చేసినప్పుడు కుమారుడు తండ్రి కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు కాదు అనే విషయాన్ని గ్రహించాలి. తండ్రి గురించి చూసినప్పుడు తండ్రి కుమారుడు కాదు, తండ్రి పరిశుద్ధాత్ముడు కాదు అనే విషయాన్ని చూడాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు, పరిశుద్ధాత్ముడు కుమారుడు కాదనే విషయాన్ని కూడా మనము గ్రహించాలి. ఎందుకంటే ఎవరు ఇండివిజువల్ ఐడెంటిటీ అనేది ఈ రకంగా వారిలో మనం చూస్తా ఉన్నాం. అయితే ముగ్గురిలో ప్రతి ఒక్కరికి మిగతా ఇద్దరితో సంబంధం ఉంటుంది మళ్ళీ. సో ఇండివిజువల్ ఐడెంటిటీ మనం చూస్తూనే మళ్ళీ ముగ్గురులో ప్రతి ఒక్కరికి మిగతా ఇద్దరితో ఉండేటువంటి ఆ రిలేషన్షిప్ అంటే ఇంటిమసీ సంబంధం అనేది చాలా గొప్పగా మనం చూడడం జరుగుతుంది. ముగ్గురులో గుణ లక్షణాలు కూడా సరి సమానంగా ఉంటాయండి, ఈక్వల్ గా ఉంటాయి. ఇంతకుముందే చూసాం. ఏమాత్రం తేడా లేకుండా, ఏమాత్రం అది కాకుండా ముగ్గురులో గుణ లక్షణాలు అనేటివి సరి సమానంగా ఉండడం మనము గ్రహించవచ్చు. సో ముగ్గురు కూడా విభిన్నమైన వ్యక్తులుగా ఉన్నారు. ముగ్గురు కూడా ఎలా ఉన్నారు? విభిన్నమైన వ్యక్తులుగా ఉన్నారు, కానీ వాళ్ళు మళ్ళా ఏకత్వంలో ఉన్నారు. చూడడానికి భిన్నంగా కనిపిస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఏకత్వంలో కూడా ఉండడం మనం గ్రహించవచ్చు. సో త్రిత్వం గురించినటువంటి ఉనికి నిత్యత్వంలోనే ఉంది అండి. త్రిత్వం గురించిన ఆ ఉనికి లేదా అండర్స్టాండింగ్, అవగాహన, దాని అస్తిత్వం లేదంటే ఎక్కడో ఉంది. అంటే మధ్యలో స్టార్ట్ అయింది, లేకపోతే కృత నిబంధనలో స్టార్ట్ అయింది, రకరకాల విధాలుగా స్టార్ట్ అయింది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అది నిత్యత్వంలోనే ఉంది. ఆయన ఎలాగైతే ఉన్నాడో అలాగే తనను తాను మనకు అలాగే పరిచయం చేసుకున్నాడు. ఎక్కడ దాపరికాలు లేకుండా ఎలా ఉన్నాడో అలాగే పరిచయం చేసుకున్నాడు అనేది లేఖనాలు మనం చదివితే మనకు క్లియర్ గా అర్థమవుతూనే ఉంటుంది. ప్రతి సందర్భంలో తనకున్నటువంటి ఇండివిజువాలిటీ లేకపోతే వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఆ మొదటి దినం నుంచెల్లే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. కానీ దాని గురించిన అవగాహన మాత్రం మనకు క్రమక్రమంగా కలుగుతుంది. మెల్లిమెల్లిగా మనకు అర్థమయ్యే రీతిగా మెల్లిమెల్లిగా బైబిల్లో మనం దాన్ని చూస్తా ఉన్నాం. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు త్రిత్వమును గురించినటువంటి అవగాహన క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రతి బుక్కులో ఏదో కోణంలో, ఏదో సందర్భంలో మనం చూడడానికి అనేకమైన పుస్తకాలు, 66 పుస్తకాల్లో ఎక్కువ శాతం పుస్తకాల్లో మనం ఆ విషయాన్ని కనుగొనవచ్చు.
గమనిక, త్రిత్వం అనేది ఒక రహస్యం, కానీ తప్పుడు అవగాహన కాదు అండి. త్రిత్వాన్ని నమ్మడం అనేది ఒక మిస్టరీగా చూడొచ్చు కానీ దాన్ని ఒక తప్పుడు బోధగా, తప్పుడు సిద్ధాంతంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అది తప్పుడు సిద్ధాంతం కాదు. ఒక తప్పుడు బోధ కాదు. తప్పుడు డాక్ట్రిన్ కాదు. అది రాంగ్ డాక్ట్రిన్ కాదు. అది ఒకవేళ మనకు అర్థం చేసుకోవడంలో సమస్య ఉండొచ్చేమో, మనం గ్రహించడంలో సమస్య ఉండొచ్చు, మనం అవగాహన చేసుకోవడంలో మన మేధస్సు సరిపోకపోయి ఉండొచ్చు గానీ, ఇది మాత్రం ఫాల్స్ కాదు, రాంగ్ కాదు, తప్పుడు సిద్ధాంతం కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలా. ఇట్స్ ఏ మిస్టరీ బట్ నాట్ ఫాల్స్. అదొక రహస్యం. రహస్యంగా లేదు గాని రహస్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఒక దేవుని గురించి వినడం ద్వారా ఒక్క దేవుడు ఒక్కడే అంటున్నారు. మరి ఇలా ఎందుకు జరిగింది? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి మన ఆలోచన విధానం వలన కూడా మనం త్వరగా అర్థం చేసుకోవాలనేటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ఆ విషయాన్ని కూడా మనము గ్రహించాలి అండి. కాబట్టి త్రిత్వం గురించి మీరు ఎక్కువగా కంగారు పడొద్దు. చదురానులకు ఎలా అర్థమవుతది? లేకపోతే ఊర్లలో ఉన్న వాళ్ళకి ఎలా అర్థమవుతది? ఇలా రకరకాల సమస్యలు, రకరకాల ఆలోచన విధానం మనం చేసేసి, అబ్బో! ఇదేటో ఉన్నది. ఇది మనకు అవసరం లేని సబ్జెక్టు. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని మాత్రం దయచేసి ఎవరు అనుకోకూడదు. ఎందుకంటే మనం డినై చేయాల్సినటువంటి అవసరం లేదు. మనకు అర్థం కావట్లేదు కాబట్టి డినై చేయాల్సిన అవసరం లేదు. ఇతరులకు మనం చెప్పలేం కాబట్టి డినై చేయాల్సిన అవసరం లేదు. ఇతరులకు అర్థం చేయించలేం కాబట్టి డినై చేయాల్సినటువంటి అవసరత ఏమాత్రం లేదు. ఇది అంటే చదువురాని వారికి మనం దీని గురించి చెప్పలేము అనే భయంతో డినై చేయాల్సినటువంటి అవసరత లేదు. అది బైబిల్‌లోనే చాలా క్లియర్‌గా దాని గురించినటువంటి అనేకమైనటువంటి వచనాలు మనం చూస్తూనే ఉంటాం. కొన్ని వందల వచనాలు ఉన్నాయండి. 1, 2 కాదు. కొన్ని వందల సందర్భాలలో, వందల వచనాల్లో మనం చూస్తా ఉంటాం. సో, దాన్ని అలాగే అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే అండి. ఓకే. 6 త్రిత్వమును అర్థం చేసుకొనుటకు ఉపయోగిస్తున్నటువంటి కొన్ని తప్పుడు ఉదాహరణలు గూడా మనం చూద్దాం. చాలా మంది త్రిత్వాన్ని ఇతరులకు చెప్పాలి, త్రిత్వాన్ని ఇతరులకు అర్థం చేయించాలి, త్రిత్వాన్ని ఎలాగైనా ఇతరులకు తెలియపరచాలి అని పాపం ఎవరైనా త్రిత్వం గురించి అడిగినప్పుడు అమాయకంగానో, అజ్ఞానం అంటే నేను గూడా స్టార్టింగ్‌లో అలాంటి కొన్ని ఉదాహరణలు వినియోగించడం జరిగింది. ఎందుకంటే నాకు గూడా అర్థమైనట్టే అవుతుంది గానీ, ఇతరులకు చెప్పినప్పుడు ఏ ఉదాహరణ వాడాలనేది చాలా మందికి అర్థం కాదు. ఒకవేళ ఇతరులకు ఎప్పుడైనా త్రిత్వం గురించి చెప్పాల్సొచ్చినప్పుడు, త్రిత్వం గురించినటువంటి సంభాషణ చేయాల్సొచ్చినప్పుడు, మీరు ఎలాంటి ఉదాహరణలు వాడేవారో ఒకసారి చెప్పండి? మీరు ఎలా ఒకవేళ ఆల్రెడీ మీకు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ గుండా వెళ్ళినట్లయితే మీరు ఏ ఉదాహరణలు వాడారు? కోడిగుడ్డనా? ఐస్ అన్న. మనిషిలో ఓకే. అన్న. ఓకే. కోడిగుడ్డు. ఓకే. ఓకే. ఇంకా ఎవరైనా? దయచేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దయచేసి మాట్లాడండి. ఒకవేళ పోనీ ఇతరులకు చెప్పలేకపోయినా మిమ్మల్ని మీరెలా సముదాయించుకున్నారు త్రిత్వం విషయంలో? మిమ్మల్ని మీరెలా సమాధాన పరుచుకున్నారు? ఉదాహరణ ద్వారా మిమ్మల్ని మీరు సమాధాన పరుచుకున్నారు పోనీ? హలో! అన్న ఒకసారి ఎడ్వర్డ్ గారు చెప్పినప్పుడు విన్నా అన్న. ఒక ఉదాహరణ చెప్పారు. వాళ్ళందరూ ఒక్కటై నన్ను కొట్టారురా అని ఒక అబ్బాయి ఒక నలుగురు మీద కంప్లైంట్ చేస్తున్న ఉదాహరణ చెప్పారు. ఆ నలుగురు లేకపోతే ముగ్గురు వాళ్ళందరూ అక్కడైతే ఒక్కళ్ళు లేరు. ఒక్కళ్ళ కంటే ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కటై నన్ను కొట్టారనే దగ్గర త్రిత్వం ఒక్కటే. వాళ్ళు ముగ్గురు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒక్కరే ఎలా అయ్యి ఉన్నారనే ఉదాహరణ దానికి చెప్పారన్న. దాన్ని కొంచెం నేను యాక్సెప్ట్ చేసిన మరి. ఓకే. ఓకే. గుడ్. ఇంకా ఎవరైనా?
ఓకే బ్రదర్స్, ఇంకెవరైనా బ్రదర్ మాథ్యూ గారు ఇంకెవరైనా ఎలా అర్థం చేసుకున్నారు, ఎలా అర్థం చేయించారు ఎప్పుడన్నా డిస్కషన్, లేకపోతే మీకు మీరు సెల్ఫ్ గా ఎలా అర్థం చేసుకున్నారు? కొన్ని యానిమేటెడ్ వీడియోస్ ఉన్నాయి కదా, చూసినప్పుడు పరలోకంలో అంటే ఇప్పుడు దేవుడు ఆత్మ ఉన్నప్పుడు ఇప్పుడు పక్కనే ఇంకా క్రైస్ట్ కూడా ఆ పక్కనే ఉంటాడా అనే విధంగా అనిపించింది. అట్లా ఓకే, స్పిరిట్ ఏమో ఎప్పుడు మనుషుల మధ్యలో ఎప్పుడు స్పిరిట్ ఉంటది. మనకి కొత్త నిబంధనతో ఆల్రెడీ మనకు గైడ్ ఇచ్చాడు అనే విధంగా కొంచెం అట్లా ఇట్లా అనిపించింది. ఓకే. మనం పర్ఫెక్ట్ గా దేవుల్లో ఉన్నప్పుడు వాళ్ళ ముగ్గురు హెల్ప్ అవుతారు అనే విధంగా అనిపించేది. ఓకే, చూద్దాం. తప్పుడు ఉదాహరణలు అండి ఇవి రైట్ ఉదాహరణలు కాదు. మీ నోట్స్ లో కూడా అక్కడ తప్పుడు ఉదాహరణలను దిద్దుకోండి. ఒకవేళ అక్కడ నేను పాత నోట్స్ లో అయితే పాక్షిక ఉదాహరణలు ఏదో ఉంటది, చూడండి మీరు ఒకసారి మీ నోట్స్ చూసుకోండి ఒకసారి. సో ఎక్కువ మంది ఉదాహరణ వాడతారు నీరు, వాటర్ మనం తీసుకున్నప్పుడు వాటర్ మనం 3 ఫార్మ్స్ లో 3 ఫార్మ్స్ లో చూడవచ్చు. ఒకటి లిక్విడ్ మనందరికి తెలిసింది, రెండోది సాలిడ్, నెక్స్ట్ పేపర్ లో మనం చూస్తాం అంటే ఆవిరిగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. సో కొంతమంది ఇది ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు. త్రిత్వాన్ని అర్థం చేయించడానికి ఎగ్జాంపుల్ బాగున్నట్టుగా అనిపిస్తా ఉంటది. వాటర్ ఏముంది, ద్రవ పదార్థంలో ఉంటుంది, ఘన పదార్థంలో ఉంటుంది, ఆవిరిగా కూడా ఉంటుంది. సో అక్కడ లిక్విడ్, సాలిడ్, వేపర్ గా మనం వాటర్ ను చూడగలుగుతాం. త్రిత్వం కూడా దేవుడు అలాగే ఉన్నాడు అనేది చెబుతా ఉంటారు. ఇందులో ఉన్న లోపం ఏంటో తెలుసా మీకు? ఎందుకు మనం తప్పుడు ఉదాహరణ అంటున్నాం? హలో, ఇది ఎట్ ఏ టైం 3 ఉండవు కదా అది. ఓకే, ఒకేసారి వాటర్ అనేది ద్రవ రూపంలో, ఘన రూపంలో, ఆవిరి రూపంలో ఒకేసారి ఉండలేదు కదా, అందుకు అది రాంగ్ అనిపిస్తుంది. ఓకే, గుడ్. ఇంకా ఎవరైనా? వాటి గుణమే వేరు కదన్న అసలు. అంటే ఐడెంటిటీ అనొచ్చు అన్న దాన్ని. ఓకే, ఎగ్జాక్ట్. గుణము వేరు. ద్రవ పదార్థంలో ఉన్న వాటర్ యొక్క గుణం వేరు, సాలిడ్ లో ఉన్నటువంటి వాటర్ యొక్క గుణం వేరు, పేపర్ లో ఉన్నటువంటి గుణం వేరు. సో గుణాలు కూడా ఇక్కడ భిన్నంగా, వ్యత్యాసంగా ఉంటా ఉంటాయి. సో ఆ మాత్రమే కాదు, ఇంతకుముందు కళ్యాణ్ చెప్పింది కూడా మనం ఖచ్చితంగా కన్సల్ట్ చేసుకోవచ్చు. అంటే 3 ఒకటి ఎట్ ఏ టైంలో మనము చూడలేం. సో కాబట్టి ఇది ఒక మనం అప్పుడు ఉదాహరణగా తీసుకుంటున్నాం. నీటిని మనం 3 విభిన్న రూపాలు చూస్తున్నాం. దాహం వేస్తే నీటిని మాత్రమే త్రాగలం, మంచును లేదా ఆవిరిని అంటే తాగలేము. లేదు అంటే వాటి అంటే గుణం, ఇక్కడ గుణం గురించి మాట్లాడుతున్నాం. త్రాగలేము అనే పదాన్ని ఇక్కడ వినియోగించడానికి గల కారణం ఏంటి అంటే వాటి గుణం మారిపోతుంది, వాటి క్వాలిటీ అనేది మారిపోతుంది అని చెప్పడం కోసం ఆ మాట మెన్షన్ చేయడం. వేరే రకంగా అర్థం చేసుకోవద్దు. ఇది త్రిత్వాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేసినట్టుగానే అనిపిస్తుంది కొద్దిగా. బట్ ఉదాహరణలో మనము అంటే ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ గా రైట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి మాత్రం ఆ ఉదాహరణ సరిపోదు. అది ఖచ్చితంగా 2 కారణాలను బట్టి మనం చూసాం. ఒకటి, ఆ 3 ఎట్ ఏ టైం మనం చూడలేము. రెండోది, మూడిటి గుణాలు డిఫరెంట్ గా ఉంటాయి, మూడిటి యొక్క గుణాలు వ్యత్యాసంగా ఉంటాయి అనేది మనం చూడాలి.
రెండో ఉదాహరణ కొంతమంది అంటే సూర్యుని తీసుకుంటా ఉంటారు. అఫ్ కోర్స్ ఈ 2 ఉదాహరణలు నేను తెలియనప్పుడు నేను కూడా వినియోగించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి అండర్‌స్టాండింగ్ బట్టి ఇవే ఉదాహరణలు నేను కూడా వాడుకున్నాను. సో తెలియనప్పుడు స్టార్టింగ్‌లో అంటే 10, 15 ఇయర్స్ బ్యాక్ రీసెంట్‌గా కూడా కొన్నిసార్లు స్టడీ చేస్తున్నప్పుడు మళ్ళీ ఎక్కడో తేడా ఉంది అనేది అర్థమవుతూ వచ్చింది. సో సూర్యుడు సూర్యుని కూడా మనం ఎలా చూస్తామంటే సన్ రేస్ ఉంటాయి, సూర్య కిరణాలు ఉంటాయి వేరుగా. సన్ హీట్ ఉంటుంది, అంటే సూర్యుని యొక్క వేడి, అంటే కిరణాల వల్ల వచ్చే వేడి అనుకోవచ్చు. సన్ లైట్ సూర్య కాంతి వెలుగు. సో వెలుతురు, వేడి, కిరణాలు ఇట్లా 3 ఫామ్ లో చూసినట్టు అనిపిస్తుంది. అయితే ఇందులో ఉన్న లోపం ఏంటో చెప్పగలుగుతారా? ఈ ఉదాహరణ ఎందుకు తప్పుడు ఉదాహరణ కింద పెట్టాం? ఎందుకు ఇది తప్పుడు ఉదాహరణ అంటున్నాం? హలో, నో ఐడియా అన్న. ఓకే. ఇంకా ఎవరైనా? అన్న మాట్లాడవచ్చు. దినేష్. అంతా సన్ నుంచి వస్తాయి కదా అన్న కంప్లీట్ గా. అది ఎట్లుంటది అంటే దేవుడే తండ్రి అయిన దేవుడికి వచ్చాడు, కుమారుడికి వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడికి వచ్చినట్టే ఉంటది. ఓకే. అంటే ఒక్కటే కదా అది, ఒక్కడి నుంచే 3 రకాల. సో దాని ఇంటర్ప్రిటేషన్ ఎట్లుంటది అంటే కొంచెం నాకు తెలిసి సైన్స్ చెప్తారు. సైన్స్ లో ఏంటంటే సన్లైట్ అయితే శూన్యంలో ఎంటీనెస్ లో అది లైట్ అనేది ఇవ్వదు అండ్ హీట్ కూడా ప్రొడ్యూస్ చేయదు. తెలుసు. ఓకే. అంటే ఎవ్రీవేర్ అనేది పనిచేయదు అనేది. ఖచ్చితంగా దానికి ఒక యానకం ఉంటేనే పనిచేస్తుంది. ఓకే. సురేష్ అన్నా హలో అన్న, వినపడుతుందన్న నా వాయిస్? వినపడుతుంది సురేష్. ఓకే, అంటే బేసిక్ గా అంటే జస్ట్ ట్రినిటీని గురించి చెప్పడానికి, అస్సలు ఏమీ తెలియని వాళ్ళకి చెప్పడానికి అయితే ఇవి సరిపోతాయన్నా, కానీ ఒరిజినల్ గా ఇవి నాట్ ఎనఫ్ టు అండర్స్టాండ్. ఓకే, లోపం ఏంటి అసలు? ఇందులో ఉన్న లోపం ఏంటి అసలు? ఉదాహరణ ఉన్న లోపం ఎగ్జిస్టెన్స్ అనేది 3 ఏరియాస్ లో ఉండాలన్న కంపల్సరీగా. ఒకే క్యారెక్టర్ ఉండాలి, ఒకే ఎగ్జిస్టెన్స్ ఉండాలి, సేమ్ టైం ఎగ్జిస్టెన్స్ కావాలి. గుడ్. సో అది అండి, ఇంతకుముందు మనం చూసిన దాంట్లో ఇది సేమ్ ప్రాబ్లం ఉంది దీంట్లో కూడా మనకి. అంటే విన్నప్పుడు కొత్తగా, అంటే బేసిక్ గా అంటే ఏం తెలియని వాళ్ళకి చెప్పినప్పుడు ఇది బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. బట్ ఏంటి అంటే ఇందులో కూడా ఎట్ ఏ టైం ఎగ్జిస్ట్ అవ్వకపోవడము, ఇంకొకటి మెజర్మెంట్ క్వాంటిటీ విషయంలో కూడా ప్రాబ్లం ఉండడం, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. సో సూర్యుని గురించి మనం సన్ లైట్, సూర్యకాంతి, సన్ సైన్, సూర్యరశ్మి గురించి మాట్లాడడం, సన్ రేస్ సూర్యకిరణాలు, సన్ హీట్ సూర్యుని వేడి అని చెప్పేసి ఇలా మనం 3 విభిన్నంగా చూసినప్పుడు కూడా 3 ఒకే టైంలో ఎగ్జిస్ట్ అవ్వకపోవడం, లేకపోతే క్వాలిటీలోను క్వాంటిటీలోను తేడా ఉండడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. ఇలా మనం క్వాంటిటీలో అంటే దేన్ని మెజర్ చేయాలని చెప్పండి? 3 మెజర్ చేయలేనిది ఏంటిది? ఆవిరి మెజర్ చేయలేమన్నా. మూడిట్లో లైట్ మెజర్ రేస్ అండ్ లైట్ కూడా మెజర్. కాంతిని మనం మెజర్ చేయొచ్చు అనుకుంటా కదా, ఐ థింక్ రేస్ అనుకుంటా. రేస్ కి మెజర్మెంట్ లేదన్న, లైట్ ని కొలవచ్చు, హీట్ ని కూడా చెయ్యొచ్చు. సో అలాగా ప్రతి దాంట్లో ఒక లోపం ఉంటుంది కాబట్టి మనకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ కాదు దీనికి. 3వ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే స్పిరిట్,
ఆ సోల్ లేకపోతే బాడీ, ఈ మూడింటిని కూడా తీసుకున్నాం. మన లోపల 3 భాగాలు కలయిక ఎలాగా ఉన్నాం, దేవుడు అలాగా ఉన్నారు అంటున్నాం. కానీ ఈ ఎగ్జాంపుల్ కూడా సెట్ అవ్వదు. ఎందుకనంటే మూడిట్లో ఈ 3 ఇండివిజువల్ గా ఉండలేవు. దేని ఇండివిజువాలిటీ ఉండదు. బాడీకి ఒక ఇండివిజువాలిటీ ఉండదు, సోల్కి ఒక సపరేట్ ఇండివిజువాలిటీ, ఆత్మ అంటే ఈ 3 కలిసినప్పుడే. అంటే అందుకే మనిషిలో నుంచి ఎప్పుడైతే ప్రాణం వేరవుతుందో అప్పుడు మరణం అంటున్నాం. అంటే శరీరం నుండి ఆత్మ వేరైనప్పుడు ప్రాణం వెళ్ళిపోతుంది. సో శరీరం ఆత్మ కలిసినప్పుడే ప్రాణానికి అనేది విలువ ఉంటుంది. ఎప్పుడైతే శరీరము ఆత్మ నుండి వేరవుతుందో దానికి ప్రాణం అనే దానికి ఇంకా వాల్యూ ఉండదు, దానికి అది ఉండదు. సో ఇవిటి కూడా మనం ఇండివిజువల్ గా మనం అది చూడలేం. సో కాబట్టి కొంతమంది అర్థం చేసుకోవడానికి మానవుని యొక్క మనిషినే ఉదాహరణ తీసుకోవడం మనం చూస్తా ఉన్నాం. సో ఈ ఉదాహరణ కూడా రైట్ గా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి అది సరిపోయినటువంటి ఉదాహరణ. అయితే ఇప్పుడు త్రిత్వమును అర్థం చేసుకుంటకు సరి అయినటువంటి ఉదాహరణలు మనకు అవసరం కాబట్టి మాక్సిమం ట్రై చేద్దాం ఇలాంటి ఉదాహరణలు ఎలా ఉంటాయి అనేది. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ త్రిత్వానికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ట్రయాంగిల్. మనకి అందరికీ షేప్ తెలుసు. ట్రయాంగిల్ అనేటువంటి షేప్ అనేది చాలా అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ అండి. సో ఈ 3 రేఖలను మీరు చూడండి, 3 సమాంతరంగా ఉంటాయి, 3 సమానంగా ఉంటాయి. అంటే క్వాంటిటీలో కానీ క్వాలిటీలో కానీ అన్ని సేమ్ ఉంటాయి. సో మూడింటిని కలిపి మనం ట్రయాంగిల్ అంటున్నాం. సో ఇది కొంచెం బెటర్ ఎగ్జాంపుల్ గానే అంటే స్కాలర్లు ఎక్కువగా దీన్ని తీసుకోవాలని అంటారు. ట్రయాంగిల్, త్రికోణం, ఇందులో 3 కోణాలు మనకు ఉన్నాయి. ఏ కోణం కూడా దేని కోణం దానిది, అవి ప్రత్యేకంగా ఉన్నాయి. ప్రతిది కూడా ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ, సేమ్ ఐడెంటిటీ కలిగి ఉన్నాయి. 3 గీతలు కలిస్తేనే మనకు త్రికోణం అవుతుంది. సో గమనిక, సంపూర్తిగా కాకుండా ఇది కూడా కొద్దిగా త్రిత్వాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ మనం ఒక్కొక్క దాన్ని ట్రయాంగిల్ అనం కదా అని కొంతమందికి ఆ ప్రశ్న రావచ్చు. ఇండివిజువల్ గా మనం ఒక్కొక్క లైన్ ట్రయాంగిల్ అనం, కానీ 3 కలిస్తేనే ట్రయాంగిల్. కానీ దేవుడు అంటే మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుని, క్రీస్తుని మనం దేవుని చూసినప్పుడు ఇండివిజువల్ కూడా వాళ్ళు ఫుల్ ఐడెంటిటీలో మనం చూడగలుగుతాం. సో ఎనీహో ఏదేమైనప్పటికీ ఇది వాటికంటే ఇంతకుముందు చూసిన దానికంటే కూడా ట్రయాంగిల్ అనేది బెటర్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక మంచి ఎగ్జాంపుల్ కింద మనం తీసుకోవచ్చు. ఒక సరైన ఉదాహరణ కింద ట్రయాంగిల్ తీసుకోవచ్చు త్రిత్వానికి. మీకు ట్రయాంగిల్ అర్థమైందంటే కొద్దిగా త్రిత్వం కూడా అర్థం చేసుకోవడానికి దోహదం అవుతుంది. రెండోది, గాడ్ ఈజ్ లైక్ 1 × 1 × 1 = 1 అన్నట్టు. సో దేవుని అర్థం చేసుకోవాలనుకుంటే ఇక్కడ వరకు మనం దీన్ని ఈ ఎగ్జాంపుల్ కూడా వాడుతూ ఉంటాం. కానీ నాట్ 1 + 1 + 1 = 3 గా ఇలా కాదు దేవుని అర్థం చేసుకోవాల్సింది. సో దేవుణ్ణి ఒక్కడే 3 ఉన్నాయి, అక్కడ 3 ఒకట్లు ఉన్నాయి, కానీ 3 కలిపితే మళ్ళీ 3ని అది చేసినప్పుడు మనం కలపకూడదు అన్నట్టు ఇక్కడ. సో మూడింటిని మనం గుణించినప్పుడు లేకపోతే మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకటే వస్తుంది. సో త్రిత్వము ఆయన దేవుడు అలాగే ఉన్నాడు. మన 3 దేవుళ్ళుగా భావించారు. క్రైస్తవులు ఎవరు కూడా 3 దేవుళ్ళు ఉన్నారు అంటే అది అంగీకరించినటువంటి విషయం. 3 దేవుళ్ళు అని చెప్పుకోం మనం, దేవుడు ఒక్కడే మనందరికి కూడా. అయితే ఆ దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఇలా ఉన్నాడు, 1 × 1 × 1 = 1 గా ఉన్నాడు. సో దేవుడు ఇలా ఉన్నాడు. మనకు దేవుడు ఒక్కడే, మనకు 3 దేవుళ్ళు లేరు. కానీ ఇండివిజువల్ పర్సనాలిటీని చూసినప్పుడు మనం కుమారుని దేవుడు అంటున్నాము, తండ్రిని దేవుడు అంటున్నాం, పరిశుద్ధాత్మని దేవుడు అంటున్నాం. కానీ 3ని కలిపి 3 దేవుళ్ళు అనట్లేదు. బైబిల్ ఎక్కడ కూడా చెప్పట్లేదు మనకు అలాగా 3 దేవుళ్ళు అని. సో 3 ఇండివిజువల్ గా చూసినప్పుడు దైవత్వం సంపూర్ణంగా ఉంది కాబట్టి దేవుడని సంబోధించడానికి అవకాశం ఉంది. అయితే 3ని కలిపినప్పుడు మనం ఒక్కడే దేవుడు అంటాం, కానీ 3 దేవుళ్ళు అని ఎవరు కూడా మనం ఒప్పుకోము, చెప్పలేము. సో ఈ రెండో ఎగ్జాంపుల్ కూడా కొద్దిగా యాప్ట్ గా ఉంటుంది మనకు అర్థం చేసుకోవడానికి. మూడోది, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మైండ్, మనస్సు అనేది వేరుగా ఉంది, ఆలోచనలు వేరుగా ఉన్నాయి, వర్డ్స్, పదములు వేరుగా ఉన్నాయి. కానీ మూడింటికి ఇంటర్లింక్ ఉంది, మూడింటికి ఒక అవినాభావ సంబంధం ఉంది. మనసు లోపల ఉంది, దానిని ఆలోచనలు మనం ఆలోచిస్తున్నాం. మైండ్ లో ఏమున్నాయి? ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలు ఏమవుతున్నాయి అంటే పదములుగా, ఒక మాటగా బయటికి వస్తా ఉన్నాయి. సో ఇది కొద్దిగా మన త్రిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే మరొక 3వ ఎగ్జాంపుల్ గా మనం చూడొచ్చు. సో అది మైండ్, థాట్స్, వర్డ్స్, ఇది కూడా ఆ త్రిత్వంలో ఒక ఎగ్జాంపుల్ గా మన స్కాలర్లు వాడడం మనం గమనించవచ్చు. సో ఒక నిజంగా త్రిత్వాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోవడంలో టైం పడుతుంది, లేకపోతే ఎందుకు కష్టం అవుతుంది అని కొందరికి డౌట్ రావచ్చు. నిజమే. ఎందుకు అని అంటే దైవానికి సంబంధించిన ప్రతి అంశం కూడా అది ఆత్మ సంబంధమైనది, అది భూ సంబంధమైనది
కాదు, లేకపోతే ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించింది కాదు. దేవునికి సంబంధించిన ప్రతి అంశం కూడాము భౌతిక ప్రపంచానికి వెలుపటగా ఉంది, భౌతిక ప్రపంచానికి ఆవల ఉంది. సో అందుకే భౌతిక ప్రపంచానికి ఆవల ఉన్నటువంటి ఆ దైవికమైనటువంటి విషయాలను, దైవికమైనటువంటి అండర్స్టాండింగ్ అంటే దైవికమైన విధానంలో మనకు అర్థం చేసుకోవాలంటే దైవిక కోణమే మనకు సహాయం చేస్తుంది. అంటే ఆత్మనే అర్థం చేయిస్తాడు. కానీ మనం భౌతిక ప్రపంచంలో భౌతికంగా ఆలోచించి నిజంగానే త్రిత్వాన్ని అర్థం చేసుకోవడం అనేది పాసిబిలిటీ తక్కువగా ఉంటుంది, పాసిబిలిటీ కుదరదు. ఎందుకు అనంటే చూద్దాం. ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి ఎన్నో రకాల అధ్యయనాలు ఈ ప్రపంచంలో మనం చూస్తా ఉన్నాం. ఒక్క మనిషిని అర్థం చేసుకోవడానికి అంటే ఒక మనిషి యొక్క, అది కూడా మనిషిని సంపూర్ణంగా కాదు, ఒక వైపే ఆయన మనసును అన్నిటిని కాదు, ఓన్లీ తన బాడీని, ఒక మనిషి యొక్క బాడీని అర్థం చేసుకోవడానికే మనకు చాలా కష్టం అవుతుంది. మరి దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే ఎంత అధ్యయనం చేయాలో ఒకసారి మీరే ఆలోచించండి. ఎంత స్టడీ చేయాలి, ఎంత ఆత్మ సంబంధం. ఆ స్టడీ కూడా ఏంటిది, ఫిజికల్ గా కాకుండా అది కంప్లీట్ గా దేవుని వాక్యం మీద ఆధారపడి ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతూ మనం ఎంత ప్రయత్నం చేయాల్సి వస్తుంది అనేది ఫస్ట్ మనకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మనే మనకు అర్థం చేయించగలుగుతాడు. శరీర సంబంధమైనటువంటి విషయాలు మనకు దైవికమైనటువంటి విషయాలను అర్థం చేసుకోవడానికి సహాయం చేయలేదు. కొరింథీయులో చెప్పినప్పుడు ఆత్మ సంబంధి అన్ని విషయాలు అర్థం చేసుకుంటాడు, కానీ ప్రకృతి సంబంధమైన వాడు అర్థం చేసుకోలేడంట. ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఈ భూ సంబంధమైన విషయాలను వివేచింపగలుగుతాడు, ఆత్మ సంబంధమైన విషయాలను కూడా వివేచింపగలుగుతాడు. కానీ ఒక ప్రకృతి సంబంధి ప్రకృతి సంబంధమైన విషయాలను వివేచింపగలుగుతాడు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలను ఎప్పుడు కూడా వివేచింపలేడు అంటాడు. సో నిజమే, అంటే ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం చేసుకోవాలంటే అది ఆత్మ సంబంధమైన విషయాలతోనే సరి చూసుకోవాలి, దానితోనే వివేచించుకోవాల్సి వస్తుంది. అప్పుడే మనకు అది అర్థం కావడానికి దోహదం అవుతుంది. లేదు అని అంటే మనకు అది అర్థము కాదు. చూద్దాం. ఉదాహరణ, ఒక మనిషి గురించి మనం నేర్చుకోవాలంటే చూడండి, ఎంతమంది ఇక్కడ మనం చూడొచ్చు. నేను ఇవన్నీ జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం పెడుతున్నాను. సో న్యూరాలజిస్ట్ ఉన్నాడు బ్రెయిన్ అండ్ నర్వ్స్ ను స్టడీ చేయడానికి. సో నెఫ్రాలజిస్ట్ ఉన్నాడు కిడ్నీస్ ని పరిశీలించడానికి. కార్డియాలజిస్ట్ ఉన్నాడు హార్ట్ హృదయాన్ని అంటే గుండెని పరిశీలించడానికి. ఆప్థమాలజిస్ట్ ఉన్నాడు కేవలం ఐ స్పెషలిస్ట్, ఆయన కళ్ళ మీదనే స్టడీ చేస్తాడు. ఆర్థోపెడిక్ ఉన్నాడు బోన్స్ మీదనే ఆయన స్టడీ చేస్తాడు. అంటే నేను ఒక రోజు మా ఎదురుగా ఇక్కడ రష్ హాస్పిటల్ అని ఉంటుందండి మా ఇంటి పక్కన. నేను ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నాను, అవన్నీ చూస్తున్నాను. బోర్డులో ఎవరెవరు ఉన్నారని చూస్తే ఎన్ని ఉన్నాయి అంటే ఇవన్నీ చూస్తా ఉన్నాను. మైండ్ లో పదే అటు చదువుతా ఉన్నాను, ఇంతమంది ఉన్నారా అంటే. ఒక మనిషిని ట్రీట్ చేయడానికి, ఒక మనిషి యొక్క శారీరక స్వస్థత కోసం, మనిషిని ఫిజికల్ గా హీల్ చేయడానికి, ఫిజికల్ గా ట్రీట్మెంట్ చేయడానికి ఇన్ని రకాల స్టడీస్ ఉన్నాయి, ఇన్ని రకాల వ్యక్తులు ఉన్నారు. అసలు ఏంటిది దేని దానికి మళ్ళీ ఈయన దగ్గరికి వెళ్తే అది నాకు సంబంధం లేని కేసు అంటాడు. అవునా? ఇప్పుడు ఇందులో ఒకదాని కోసం ఒకరి దగ్గరికి వెళ్ళినా నాకు సంబంధం లేని విషయాలే అంటారు వాళ్ళందరూ కూడా. అంటే ఇన్ని స్టడీస్ ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి దాదాపు అన్ని కూడా ఇవన్నీ స్పెషల్ కోర్సెసే. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదవాల్సినటువంటి మెడిసిన్ తర్వాత చదవాల్సిన కోర్సు. మనకు తెలుసు గైనకాలజిస్ట్ ఉన్నారు, ఇంకా డెర్మటాలజిస్ట్, స్పెషల్ స్కిన్ స్పెషలిస్ట్, డయాబెటాలజిస్ట్, షుగర్ పేషెంట్లు, డెంటిస్ట్, ఇలాగా ఈఎన్టీ, ఎన్ని స్టడీస్ ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి ఈ జీవిత కాలంలో ఒక సింగిల్ మ్యాన్ తన జీవిత కాలంలో ఇవన్నిట్లో స్పెషలిస్ట్ కావాలంటే ఎంత పాసిబిలిటీ ఉంది చెప్పండి? హలో, చేయలేడన్నా. ఉందా పాసిబిలిటీ? ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? హలో, అన్నిట్లో స్పెషలిస్ట్ కాగలిగే అవకాశం ఉందా మనకి? లేదన్నా, ఏదైనా ఒక్కదాని మీద స్టడీ చేయడానికి. ఒకవేళ మీరు అన్ని స్టడీ చేసిన స్పెషలిస్టులు మాత్రం కాలేరు కదా, అన్నిటిని అది చేయలేరు, అన్నిట్లో పర్ఫెక్ట్ కాలేరు, అన్నిటిని ప్రాక్టీస్ చేయలేము. ఇంకా చూడండి, పీడియాట్రిక్స్ చూస్తాం, కిడ్స్ స్పెషలిస్టులను, ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్ ఉంటారు మనకు. ఎంతమంది చూడండి, సైకియాట్రిస్ట్, సైకలాజిస్ట్, లేకపోతే ప్యాథలాజిస్ట్, ఎంతమందిని మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ దాదాపు ఇలా చూసుకుంటూ పోతే మీకు తెలుసా 20 పైననే ఉంటాయండి. 20 పైన ఉన్నాయి అని అంటే ఇంకా జస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఒక 15 ఇక్కడ పెట్టడం జరిగింది. 20 అంటే ఒక 2-3 సంవత్సరాలు చదవాలన్నా 40 సంవత్సరాలు, 40-45 సంవత్సరాలు జస్ట్ దీనికే అవుతుంది. దానికంటే ముందు నీ మెడిసిన్ కంప్లీట్ అయ్యేసరికి నీ వయసు ఎంత ఉంటుందో ఒకసారి ఊహించండి.
సో మనిషి తన జీవిత కాలంలో ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే చాలా కష్టం అనుకుంటాను ఒక్కొక్కసారి. ఇంకా చూడండి, రేడియాలజిస్ట్, యూరోలాజిస్ట్, కాస్మెటాలజిస్ట్, ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. గమనిక, వాస్తవంగా చెప్పాలంటే మనిషిని గురించి అధ్యయనం చేయడం కన్నా దేవుని గురించి అధ్యయనం చేయడమే సులువు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు తనను తాను నీకు బయలుపరచుకోవాలి, దేవుడు తనను తాను నీకు తెలియపరచుకోవాలని ఆయన గురించిన రహస్యాలన్నీ మనకు తెలియపరుస్తున్నాడంట. మీరు ఎఫెసులో రాసిన పత్రిక 1వ అధ్యాయం మీరు 3-4 వచనాల నుంచి చదువుకుంటూ వెళ్ళండి, 11-12 వచనాల వరకు ఎన్నిసార్లు ఉంటుందో తెలుసు. దేవుడు అంట తన చిత్తమును గురించిన జ్ఞానాన్ని మనకు బయలుపరుచుతున్నాడంట, మన వివేచనను పెంచుతున్నాడు అంట, మన జ్ఞానాన్ని పెంచుతున్నాడంట, తన ఆత్మ వల్ల మనకు కావాల్సిన విషయాలను ఆయన బయలుపరుస్తున్నాడంట. చూడండి ఎంత అద్భుతమైన విషయం అంటే, ఈరోజు దేవుని గురించినటువంటి అవగాహన నీకు లోతుగా కావలసినంత అవగాహన నీకు దేవుడు తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహింప చేస్తున్నాను అన్నాడు. అంటే ఏది కూడా ఆయన దాచిపెట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. మనకు ఒక రెవల్యూషన్ చూస్తే దేవుడు ప్రపంచంలో జరగబోయే ప్రతి సంఘటనను మనకు ఉన్నట్టుగా ఎలా రాయించాడు ముందుగానే మనకు బయలుపరచడం మనం చూస్తా ఉన్నాం. చూడండి, అంటే దేవుడు తనను తాను, అందుకే ముందే చెప్పాను, దేవుణ్ణి ఏ మానవుడు కనుక్కోలేడు, దేవుడు ఏ మానవుని వెతకలేడు, దేవుణ్ణి ఏ మానవుడు తెలుసుకోలేడు. దేవుడు తప్పించి దేవుణ్ణి మనకు పరిచయం చేయగలిగిన శక్తి ప్రపంచంలో ఎవరికి లేదని చూసాం. అందుకే దేవుడు మనకు తనను తాను తెలియపరచుకోవాలని తనను తానే ఏం చేశాడు, బయలుపరుచుకున్నాడు, తనను తానే రివీల్ చేసుకున్నాడు, తనను తానే మనకు ఓపెన్ చేసుకున్నాడు, తెర తొలగించాడంట ఆయనను మనకు ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి. ఇంతకంటే ఎంత భాగ్యం ఏముంటుంది చెప్పండి ఒక క్రైస్తవునికి. ఈరోజు బైబిల్ అంతట్లో, అందుకే అర్థం కాకపోవడానికి ఏం లేదు, కొద్దిగా మనం కాన్సన్ట్రేషన్ చేస్తే అన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ప్రతిదీ మనకు పూర్తిగా అర్థమైతేనే నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మి కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. సో దేవుడు చెప్పినప్పుడు నమ్మాలి అంతే. నేను ఇలాగే ఉన్నాను అన్నప్పుడు అలాగే నమ్మాలి. అలా ఎలా ఎందుకున్నావు ప్రభు, నాకు అర్థమైతేనే నమ్ముతా అనేది కూడా రైట్ కాదు. కొన్నిసార్లు అంటే మనం గుడ్డిగా నమ్మడం కాదు, కానీ ఆయన చెప్పాడు కాబట్టి, ఆయన చెప్పాడు, ఆయన సార్వభౌముడు, ఆయనకు అన్ని తెలిసినాడు, ఆయన సర్వజ్ఞుడు కాబట్టి నేను ఇలా ఉన్నాను అని చెప్పినప్పుడు నమ్మడానికి మనకు వచ్చిన సమస్య ఏంటిది అనేది కూడా ఆలోచించాలా. ఎందుకంటే నాకు ప్రతిదీ లాజికల్ ఉంటే నేను నమ్ముతాను అని అంటే, లాజికల్ ఉంటుంది ప్రతి దాంట్లో, కానీ ఆ లాజిక్ నీకు అర్థం కావాలి కదా. మనం అర్థం చేసుకోలేని స్థితిలో కూడా ప్రాబ్లం అవుతూ ఉంటది. కాబట్టి లాజిక్స్ అన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు, అవ్వచ్చు. ఎనిహో ఏదైనా త్రిత్వాన్ని అర్థం చేసుకోవడం ఒక అద్భుతమైనటువంటి విషయం అండి. సో సత్యం పట్ల ఆసక్తి, దేవుని తెలుసుకోవాలనేటువంటి తృష్ణ, ఆయన ఆత్మపై ఆధారపడడం, లేఖనాల పట్ల నమ్మకం ఉంచడం, అర్థం చేసుకొని వివరించడంలో యథార్థ నిజాయితీ గల హృదయం ఉంటే మనం ఖచ్చితంగా దేవుని అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఫస్ట్ నీకు సత్యం పట్ల డిజైర్ ఉండాలి, అంటే జీలు ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని తెలుసుకోవాలని తృష్ణ ఉండాలి, ఆకలి ఉండాలి, స్ట్రాంగ్ గా డిజైర్ ఉండాలి, కోరిక ఉండాలి. అలా తెలుసుకోవడానికి ఎవరి మీద ఆధారపడాలి? ఆత్మపైన ఆధారపడాలి, లేఖనాలని నమ్మాలి. అంతేగాని మనకు నచ్చినట్టుగా మనం ఆలోచించుకొని మన మేధస్కందాలను చూస్తే సాధ్యం కాదు. ఇది ఎలా ఉంటుంది అని అంటే, ఒకడు సముద్రం ఒడ్డున కూర్చున్నాడంట, సముద్రం దగ్గర కూర్చొని ఆ సముద్రం ఒడ్డున బీచ్ లో ఇసుకను దవ్వాడంట, 2 గట్టిగా లోపలికి దవ్వి ఆ దోశలతో సముద్రంలో నీళ్లు తీసుకొచ్చి దానిలో నింపుతున్నాడంట. అక్కడ అట్నుంచి వెళ్తున్న ముసలాయన అడిగాడంట, ఏం చేస్తున్నావు రా అంటే, సముద్రాన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నాడంట. సముద్రంలో నీళ్లను కొన్ని ఖాళీ చేయడానికి ఇక్కడ ట్రై చేస్తున్నాను అన్నాడంట. అంటే కొన్నిసార్లు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే అలాగుంటాయి, చిన్నపిల్లల స్వభావంతో ఉంటాయి. అంటే దేవుని యొక్క అంశం అనేది సముద్రం లాంటిది అయితే మన మైండ్ ఇలాంటిది అన్నట్టు, అది చిన్న గుంత లాంటిది. నువ్వు దాంట్లో ఆ గుంతలో అన్ని నింపుకోవడానికి ట్రై చేసినప్పుడు నీకు అర్థం కావు. అందుకే కదా మేధావులు సైతం, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు సైతం కల్ట్స్ క్రియేట్ చేయడానికి గల కారణంలో అదొక కారణం, దేవుడు అర్థం కాకనే. దేవుని వాళ్ళ మేధస్తో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి అందుకే తండ్రి కుమారుడు వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అక్కడ నమ్మేశారు. సో మోడలిజం అనేది బయటకు వచ్చింది. ట్రైథిజం, కొంతమంది 5 దేవుళ్ళు 3 కనిపిస్తున్నారు, 3 దేవుళ్ళని నమ్మేశారు. సో అలాగ దేవుడిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. అంత పెద్ద దేవుణ్ణి మన చిన్న సొంత జ్ఞానం చేత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం ద్వారా కల్ట్స్ అనేవి పుడతా ఉంటాయి. అదే నువ్వు దేవుని ఆత్మ మీద ఆధారపడినట్లయితే, ఆత్మ విషయాలు, ఆత్మ ద్వారా మనకు బయలుపరచబడిన సంగతులను మనం లేఖనాలను నమ్మి పరిశీలించుకోవడం ద్వారా మనకు కొంత కన్ఫ్యూషన్ ఉన్నప్పటికీ లేదు, మన అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే లోపల నాకు పూర్తిగా అర్థం కాకపోయినా
దేవుడు ఇలా ఉన్నాడు అనే ఒక అది ఉంటుంది చూసారు, అది జరగాలి మన జీవితంలో. మన హృదయంలో ఏమంటారు దానికి సంబంధించినటువంటి ఆ నమ్మకం ఏర్పడాలి ఖచ్చితంగా, దానికి సంబంధించినటువంటి ఆనందం. కొన్నిసార్లు యేసు ప్రభు బోధించిన విషయాలు శిష్యులకు అర్థం కాకపోయినా ఆనందించారంట, అవునా? ఆనందించారండి యేసు ప్రభు బోధించిన విషయాలు శిష్యులకు పూర్తిగా అర్థం కాకపోయినా? ఏం మాట్లాడరు ఏంటంటే? తిరిగి అడిగారు అన్న అర్థం కాకపోతే అడిగారు, కానీ కొన్నిసార్లు మౌనంగా ఉండి కూడా ఆనందించారు. కానీ తర్వాత వాళ్ళకి అది జరిగినప్పుడు వాళ్ళకు అంటే అండర్స్టాండ్ అయినాయి అంటే, ఓహో దేవుడు అప్పుడు ప్రభు చెప్పిన ఓహో ఇందుకోసం అనేది కూడా అది జరిగినప్పుడు క్రియారూపకంగా జరిగినప్పుడు అర్థమైందని చేసి మనం చూస్తూ ఉంటాం. సో అలాగే మనకు ప్రతిదీ వెంటనే అర్థం కావాల్సిన అవసరం లేదు, ప్రతిదీ వెంటనే అర్థమైతేనే నమ్ముతా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది క్రమక్రమంగా నీకు అర్థం అవుతూ ఉంటుంది. నువ్వు నమ్మడం ఫస్ట్ ఇంపార్టెంట్, నమ్మడం అనేది. అందుకే లేఖనాలు నమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్. లేఖనాల్లో తప్పుడు ఉండదు, లేఖనాల్లో కాంట్రడిక్షన్స్ ఉండవు. ఎంతమంది నమ్ముతారండి లేఖనాల్లో కాంట్రడిక్షన్స్ ఉండవని? నమ్మినప్పుడే కదా మనం లేఖనాలను గౌరవించినట్టు. అందుకే కొంతమంది ఇప్పుడు లేఖనాల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, లేఖనాలు నమ్మకపోవడం ద్వారానే కదా మార్మోన్స్, బుక్ ఆఫ్ మార్మోన్స్ అని వాళ్ళు ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసుకున్నారు, యెహోవా సాక్షులు ఒక ప్రింట్ పుస్తకాన్ని కలిగి ఉన్నారు, ఆర్సీఎంలు ఒక పుస్తకాన్ని కలిగి ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకు ఉన్న లేఖనాలను అంగీకరించడం, ఉన్న లేఖన నమ్మకం అనేది వాళ్ళకి జరగల. అంటే వాళ్ళు మేధస్సుతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు, అర్థం కాల. అందుకే వాళ్ళు పదాలు మార్చుకున్నారు. యెహోవా సాక్షులు కొన్ని పదాలను మార్చేసుకున్నారు, బుక్ ఆఫ్ మార్మోన్స్ అని మార్మోన్స్ కూడా ఒక బైబిల్ తయారు చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి అర్థమయ్యే రీతిలో వాళ్ళు బైబిల్ రాసుకోవడం ప్రారంభించారు. అంటే వాళ్ళకి అర్థమైంది, అందులో మెన్షన్ చేసుకున్నారు. సో ఇదే ప్రాబ్లం. అందుకే ఇప్పుడు కూడా ముస్లిం సహోదరులు కూడా దేవుడు అంటే అర్థం కాడు. ఏంటి దేవుడు ఒక్కడు అంటున్నారు కానీ వీళ్ళు ముగ్గురిని నమ్ముతున్నారు, ఏంటిది త్రిత్వ సిద్ధాంతం అని చెప్పేసి వాళ్ళు కూడా దీన్ని ఎప్పుడు పాయింట్అవుట్ చేస్తూనే ఉంటారు. అందుకే ఫస్ట్ క్రైస్తవులకి ఏముండాలంటే సత్యం పట్ల ఆసక్తి ఉండాలి, దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ఆ తృష్ణ తపన ఉండాలి, ఆ దాహం ఉండాలి ఖచ్చితంగా. మూడోది ఆత్మ పైన ఆధారపడుతూ లేఖనాలు నమ్మి పరిశోధన చేయాలి, యథార్థత నిజాయితీగా ఉండాలి లేఖనాల పట్ల ఖచ్చితంగా. అప్పుడు దేవుడు అర్థం అవడం పెద్ద కష్టమేమి కాదు. ఓకే, తిత్తును గురించినటువంటి తిత్తును గురించిన పాత నిబంధనలోని లేఖనాలు కొన్ని మనం గమనించడానికి ఇప్పుడు ప్రయత్నం చేద్దామండి. తిత్తును గురించిన పాత నిబంధన లేఖనాలు ఒకసారి ఆదికాండం 19:24 చూడండి. ఇప్పుడు మీకు ఏం అర్థమైందో చెప్పండి నాకు. 19:24 గురించి మనం స్టడీ చేసుకుందాం కొద్దిసేపు. కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉన్నట్టు ఉంటుంది, మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు మీ తలంపులు, మీ అండర్స్టాండింగ్స్ ఇక్కడ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఓకే, చదవండి ఎవరైనా 19:24. అప్పుడు యెహోవా సోదొమ మీదను గోమోరా మీదను యెహోవా వద్ద నుండి గంధకము అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతని, ఆ పట్టణంలో నివసించే వారందరినీ, నేల మొలకలను నాశనం చేసింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం అర్థమైంది చెప్పండి. లేఖనం మీరు చదివి మళ్ళీ చదువుకోండి మీ బైబిల్లో, మీకు ఏం అర్థమైందో చెప్పండి. ఎలా అర్థం చేసుకుంటారు? త్వరపడి ఒక అంచనాకు రాకండి, త్వరపడి వెంటనే క్రిటిక్ చేయడం ప్రారంభించకండి, మనసులో కూడా క్రిటిక్ చేసుకోకండి. ఏంటి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు, మొత్తం కల్ట్ ఉన్నట్టుంది అని వెంటనే కొంతమంది అది కావద్దు. ఆలోచించండి ఏంటిది. అప్పుడు యెహోవానంట, యెహోవా యొద్ద నుండి, మంచిగా వినండి, అప్పుడు యెహోవా యొద్ద నుండి సొదొమ మీదను గొమొర్రా మీదను అగ్ని గంధకములను కురిపించి నాశనము చేసెను అన్నారు. మీకేమర్థమైంది లేఖనం చదవగానే? హలో,
ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారన్న, యెహోవా అను నామం ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన చెప్పినట్టు ఒక ఆయన దగ్గర నుంచి వచ్చినట్టుగా ఉన్నాను. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దయచేసి స్పందించండి. మీరు మాట్లాడితేనే ముందుకెళ్ళగలుగుతారు. సురేష్, ఒకసారి నీ అభిప్రాయం చెప్పు, వాళ్ళు కొద్దిగా ముందుకెళ్తారు. నువ్వేమనుకుంటున్నావు ఈ లేఖనాన్ని బట్టి? సో అన్నా అన్న అక్కడ యెహోవా యొద్ద నుండి అని మళ్ళీ రెండు సార్లు యెహోవా యొద్ద నుండి అని దాంట్లోనే అర్థం చేసుకోవాల్సి ఉందన్న. ఏంటనేది అర్థం కావట్లేదు. అవునా? అదే మీరేమనుకుంటున్నారు? దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు? మీరు ఇతర బైబిల్ కూడా ఇతర ట్రాన్స్లేషన్స్ కూడా చూడండి, వేరే వేరే ట్రాన్స్లేషన్ కూడా చూడండి, చెక్ చేసుకోండి. అన్న అసలు ఈ టాపిక్ మనకు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే దగ్గరికి యెహోవా వచ్చినట్టు చూస్తాం మనం. అక్కడ నుంచి మనం స్టడీ చేస్తే కొంచెం క్లారిటీ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. సింపుల్ గా ఇక్కడ ఇద్దరు యెహోవాలు కనపడుతున్నారు. సో ఇద్దరు యెహోవాలు ఉన్నారు. నమ్ముతారా? నమ్మకూడదా? ఇప్పుడు నమ్మొచ్చు అంటారా? నమ్మచ్చు అన్న. ఎందుకంటే గ్రీక్ లో హీబ్రూలో కూడా 2 చోట్ల యెహోవా అనే రాస్తుంది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో కూడా లార్డ్ అన్న మాట వాడబడింది 2 చోట్ల. లార్డ్ అని, లేదంటే గాడ్ అన్న మాట 2 చోట్ల వాడబడింది. లాస్ట్ లో లార్డ్ అవుట్ ఆఫ్ ద హెవెన్ అని ఉంది. ఇంకోటి ఫస్ట్ ఏమో లార్డ్ ఉంది. అంటే ఇప్పుడు పని చేసే యెహోవా ఒకరు, రైట్స్ ఇచ్చే యెహోవా ఒకరు లాగా కొంచెం ఇద్దరు సమానమైన వ్యక్తుల్ని చూస్తున్నాం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో దినేష్ అన్నట్టు మీరు 18వ అధ్యాయం నుంచి చాలా కేర్ఫుల్ గా స్టడీ చేసుకుంటారండి. చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు మనం అక్కడ చూస్తూ ఉంటాం. సో త్రిత్వం యొక్క అండర్స్టాండింగ్ అసలు మనకు ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనం చూస్తూ ఉంటాం. సరే, ఎనీహో ఇక్కడ మనం కొంచెం క్లారిటీగా విషయాలను మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. సో 18వ అధ్యాయంలో మనం ప్రత్యేకించి అబ్రహాం దగ్గరికి 3 మనుషులు వచ్చారని చెప్పబడింది కదా, దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? 3 మనుషులు. హలో, సో ఇక్కడ అందరూ కన్ఫ్యూజన్ లో ఉన్నారా? ఎవరు స్పందించకపోయేసరికి నేను స్ట్రక్ అవుతున్నాను. లేదండి, క్లియర్ గా ఉంది. ఆ 3 వ్యక్తులు కూడా అదేనా
తండ్రి కుమార ఒక వ్యక్తి యెహోవా గాను ఇద్దరు దేవదూతలు గాను అని చెప్పి సంబోధించబడింది అని మాకు చెప్పబడింది. ఓకే. సో ఇద్దరు దేవదూతలు అంటే ఏమని ఇంటర్ప్రిటేషన్ చేశారు మరి అప్పుడు? అంటే ఒక ఆయన అబ్రహాము ఒక ఆయనతో మాట్లాడుతుంటాడు. 19వ వచనం మొదటి వచనంలో వచ్చినప్పటికీ ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు అని చెప్పబడిందండి. సరే అండి, నేను ఒకసారి ఈ మాటలు ఒకసారి మీరు ఆదికాండం 18వ అధ్యాయం గమనించండి దయచేసి. చాలా ఫాస్ట్ గా, అంటే మన అవసరతను బట్టి చూద్దాం. ఓకేనా? ఒకటో వచనం నుంచి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం వద్ద కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. యెహోవా, ఓకే, లార్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో, అయితే క్యాపిటల్స్ లో. అతడు కన్నులెత్తి చూచినప్పుడు, మంచిగా వినండి, అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉంటిరి. సో తర్వాత ఆయన కనబడిన యెహోవాను కూడా ఈ ముగ్గురు మనుషులతో పాటు ముగ్గురు మనుషులుగా కనబడినట్టుగానే ఇక్కడ మనం చూస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ చూడండి, అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి, వారు అనేది ప్లూరల్, అంటే ముగ్గురిని సంబోధిస్తున్నాడు. వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, మంచిగా వినండి, నేలమట్టుకు వంగి ప్రభువా అంటున్నాడు. మళ్ళీ అంటే ముగ్గురిని కలిపి ఇక్కడ ప్రభువాని సంబోధిస్తున్నాడు, లేకపోతే ఒక్కరినే ప్రభువాని చూస్తున్నాడో మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నేలమట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షం, మళ్ళీ సింగులర్ గా వాడుతుంది, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని, మళ్ళీ నీ అనేది సింగులర్ గా వాడుతుంది, నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొని. మళ్ళీ చూడండి, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నాడు? అలసట తీర్చుకొనుడి అన్నాడు. అలసట తీర్చుకొనుడి అంటే ముగ్గురిని సంబోధించి మాట్లాడుతున్నాడు. కొంచెం ఆహారము తెచ్చేదను మీ ప్రాణములకు, మళ్ళీ మీ అనేది ప్లూరల్ వర్డ్, ముగ్గురిని కలిపి మాట్లాడుతున్నాడు. బలపరుచుకొనుడి, మళ్ళా ప్లూరల్. తర్వాత మీరు వెళ్ళవచ్చును, మీరు మళ్ళీ ప్లూరల్ గా మనం చూస్తున్నాం. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు, చూడండి మళ్ళీ ఏమన్నాడు? అప్పుడేమో అక్కడ నీ దాసుని దాటిపోవద్దు అన్నాడు ముందు సింగులర్ గా, ఇక్కడ ఏమంటున్నాడు? మీ దాసుని యొద్దకు వచ్చి తీరనేను, అంటే ముగ్గురిని కలిపాడు. నేను ముగ్గురికి దాసుని, మీ దాసుని యొద్దకు వచ్చి తీరనేను అంటే ముగ్గురి కలిపే ఇక్కడ మీరు 5వ వచనం చివరి భాగంలో చూడొచ్చు. అప్పుడు వారు మంచిగా వినండి, వారు అంట ముగ్గురు కలిపి నీవు చెప్పినట్లు చేయమనగా, ముగ్గురు కలిపి ఇక్కడ ఒక కమాండ్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి అక్కడ, ఓకే, ముగ్గురు కలిపి చెప్పిన వారు నువ్వు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారం ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి ఇదంతా అంటే ఆహారాన్ని సిద్ధపరచడం, ఇదంతా మనం చూస్తున్నాం. నెక్స్ట్ మీరు 8వ వచనంలో చివరి భాగం, వారి ఎదుట భోజనాలు సిద్ధపరిచిన పెట్టి వారు భోజనము చేయుచుండగా, మంచిగా వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద, మళ్ళా ప్లూరల్, చెట్టు కింద నిల్చుండెను. మళ్ళీ చూడండి, వారు అతనితో, ముగ్గురు కలిపి చూడండి, ముగ్గురు అంటున్నారు కదా, వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడగగా అతడు ఇదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, మళ్ళీ ఇప్పుడు సింగులర్, మళ్ళీ అందుకు ఆయన మీదటికి ఈ కాలం నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదని అంటున్నాడు. చూడండి, కొన్ని విషయాల్లో ముగ్గురు పలికి సంబోధించినట్టుగా అనిపిస్తుంది, ముగ్గురు కలిపి మాట్లాడి కాబట్టి ఉంటుంది. మరికొన్ని సందర్భంలో ఒక్కడే పలికినట్టుగా అందుకు ఆయన అని మళ్ళా ఇక్కడ వచ్చేదనని, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగని చెప్పగా, ఇవన్నీ మనం చూసుకుంటూ వస్తున్నాం. మళ్ళీ 14వ వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలంలో నిర్ణయ కాలము నీ యొద్దకు తిరిగి వచ్చేదను అంటున్నాడు. చూడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రశ్నించి మీదటికి ఈ కాలం నిర్ణయ కాలం నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారా కుమారుడు కలుగును. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నువ్వు నవ్వితివనెను. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి, మళ్ళీ మనుషులను సంబోధిస్తున్నటువంటి, అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సోదొమ తట్టు చూచిరి.
అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. వారితో అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచేదన, అబ్రహాం నిశ్చయంగా బలం గల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలోని సమస్త జనులు ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతని కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మళ్ళీ సెకండ్ పార్టీ, అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ మళ్ళీ ఇక్కడ చూడడం గమనించాలండి. నెక్స్ట్ మళ్ళీ మరియు యెహోవా సొదొమ గోమొర్రలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి వారి యొద్దకు వచ్చి ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందునెను. సో ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళి అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిల్చుండెను. అప్పుడు అబ్రహాం సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేస్తూ అని ఇప్పుడు ఆయనను తెగించి మనం చూస్తా ఉన్నాం. ఓకే, ఇవన్నీ మీరు శ్రద్ధగా గమనించండి. మనకు రేపు కూడా ఒకవేళ మాట్లాడుకుంటే మళ్ళీ మాట్లాడదాం. 26వ వచనం, అలా యెహోవా సొదొమ పట్టణంలో 80 నీతిమంతులు నాకు కనబడిన వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదనను. అందుకు అబ్రహాం, ఇదిగో ధూళియు బూడిదనై నేను ప్రభువుతో, మళ్ళీ చూడండి ఇక్కడ నేను ప్రభువుతో అనే మాట చూడండి, ఇక్కడ మాటలాడ తెగించుచున్నాను, నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను అని ఉంది. ఒకసారి మీరు 27వ వచనాన్ని మీరు ఇంగ్లీష్ బైబిల్లో దయచేసి చూడండి ఒకసారి. 27వ వచనాన్ని ప్రత్యేకించి. హలో, లార్డ్ పదం అన్నాను. అదే లార్డ్ అనేది ఫుల్ క్యాపిటల్ గా ఉందా, ఎల్ ఒకటే క్యాపిటల్ గా ఉందా? ఎల్ ఒకటే క్యాపిటల్ గా ఉంది. మరి చూడండి, ఇప్పుడు యెహోవా అనే దగ్గర ఎలా ఉంది చూడండి, ఫుల్ క్యాపిటల్స్, అవునా? ఫుల్ క్యాపిటల్స్ అండి. 26వ వచనం. 26వ వచనంలో యెహోవా అక్కడ LORD లార్డ్ అనేది ఫుల్ క్యాపిటల్ ఉంటుంది. సో 27వ వచనంలో నేను ప్రభుతో మాట్లాడ తెగించున్నాను కదా, ప్రభు అనే దగ్గర ఎల్ ఒకటే క్యాపిటల్ ఉంటుంది. దానికి ముందు ఇంగ్లీష్ లో నాకు తెలిసి మై లార్డ్ అని ఉంటుంది, అవునా? హలో, మై లార్డ్ అని ఉందా, మై అని ఉందా అండి దాని ముందు? ఉంది బాబాయ్, మై లార్డ్ ఉంది. ఒక దాంట్లోనే మై మాస్టర్ ఉంది. మీరు ఏ ట్రాన్స్లేషన్ చదువుతున్నారు? అంటే మొత్తం దీంట్లో 7 ట్రాన్స్లేషన్స్ ఉంటాయండి ఒక దాంట్లోనే. దాంట్లో MSBలో మై మాస్టర్ ఉంది. మిగతా అన్ని చోట్ల లార్డ్ అని సేమ్ మీనింగ్ అక్కడ. ఓకే, 27 మై లార్డ్ అని ఉందా? Behold, I have undertaken to speak to the Lord అని ఉంది. The Lord. ఓకే, అబ్రహాం answered. 30వ వచనం ఎలా ఉంది ప్రభు అనే దగ్గర? ఫుల్ క్యాపిటల్సా? ఎల్ ఒకటే క్యాపిటల్. ఇక్కడ ఎల్ ఒకటి క్యాపిటల్ ఉంటుంది, అవునా? కానీ మళ్ళీ 31లో చూడండి, He said. 31లో అక్కడ కూడా ఎల్ ఒకటి క్యాపిటల్ లార్డ్ ఉందండి. ట్రాన్స్లేషన్ లో మాత్రమే అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉంది. NLT లో ఉంది. NLT చూడకండి దయచేసి. నెక్స్ట్ మళ్ళీ 32లో ప్రభువు ఎల్ ఒకటే క్యాపిటల్, అవునా? అవునన్నా. సో ఎల్ ఒకటే క్యాపిటల్.
ఇప్పుడు ఎల్ ఒకటే క్యాపిటల్ అండి. అక్కడ ఇప్పుడు యెహోవా యొద్ద అబ్రహాం ఉన్నాడు అన్నప్పుడు ఇప్పుడు అబ్రహాంతో మాట్లాడుతుంది ఎవరండి? అబ్రహాంతో మాట్లాడుతున్న యెహోవా ఎవరు అని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు. ఏ వచనంలో అన్నా? మొత్తం అధ్యాయం అంతా చూసినాం రా. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రత్యేకమైన వచనం గురించి కాదు. ఇందాక మనం పరిశీలించిన ప్రతి వచనంలో లార్డ్ ప్రభు అనేటువంటి మాట దగ్గర ఇంగ్లీష్ లో చూస్తే ఎల్ ఒకటే క్యాపిటల్ గా ఉంటుంది. యెహోవా అనే సందర్భంలో LORD లార్డ్ అనేది క్యాపిటల్ గా ఉంటుంది. అంత క్యాపిటల్ గా ఉన్నప్పుడు యెహోవా, ఎల్ ఒకటే క్యాపిటల్ గా ఉన్నప్పుడు మనకు వేరే వేరే మనకు వేరే అర్థాన్ని చూస్తున్నాం. ప్రభువు అన్న దగ్గర యేసుక్రీస్తు అని అర్థం చేసుకోవచ్చు అన్న. ఓకే. యెహోవా అన్న దగ్గర తండ్రి, దేవుడు. అన్న మీరు ముందు చెప్పారు కదన్న, LORD క్యాపిటల్స్ అంటే తండ్రి అయిన దేవుడు, ఎల్ లెటర్ ఒకటి క్యాపిటల్ ఉన్నప్పుడు యేసు ప్రభు వారి గురించి చెప్పారు. సరే, ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు యెహోవా, అబ్రహాము, ఇద్దరు మనుషులు వెళ్ళిపోయారు, అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధినే ఉన్నాడు అని చెప్పబడింది. అప్పుడు అబ్రహాము యెహోవాతో మాట్లాడుతున్నప్పుడు LORD లార్డ్ క్యాపిటల్ లెటర్స్ ఉన్న యెహోవాతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో LORD లార్డ్ అనే యెహోవా కూడా, ప్రభు కూడా కనిపిస్తున్నాడు. అడోనాయ్ అనే పదాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అబ్రహాము ఇద్దరితో మాట్లాడుతున్నాడా, ఒక్కరితో మాట్లాడుతున్నాడా? ఇక్కడ ఇద్దరులాగా ఉంది. ఇప్పుడు స్టార్టింగ్ అండ్ లార్డ్ అప్పేడ్ అన్న అక్కడ క్యాప్స్ లో ఉంది అన్ని. తర్వాత థర్డ్ లోనేమో ఎల్ ఒకటే క్యాప్ లో ఉంది. మళ్ళీ 10th లో మళ్ళీ టోటల్ క్యాప్స్ లో ఉంది. ఓకే. సో అప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? డిఫరెంట్, ఇద్దరు అంటే రెండు ఉన్నట్టు, ఇక్కడ ఇద్దరు ఉన్నట్టు అనిపిస్తుంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు ఇద్దరితో మాట్లాడుతున్నట్టున్నాను. చెప్పట్లేదు కదా, ముగ్గురులో ఒక్కరే కదా అక్కడ ఉంది, మిగతా ఇద్దరు వెళ్ళిపోయారు కదా సొదొమ గొమొర్రా పట్టణాలకి. 19th chapter 1st verse లో ఇద్దరు ఇక్కడ సొదొమ చేరినట్టు చూస్తాం మనం. ఇక్కడ కూడా ప్రభు అనే పదం చూస్తారు. లోతు ప్రభువులారా దయచేసి మీ దాసుడింటికి వచ్చి రాత్రి వెళ్ళిపుచ్చి కాలు కడుక్కున్నాను. అవును, అప్పుడు ప్రభువులారా అన్నప్పుడు రెండు అడోనాయిస్ ఉంటాయి. మీరు గ్రీక్ హిబ్రూలో చూస్తే అడోనాయ్ అని 2 సార్లు ఉంటుంది. అంటే ఇక్కడ ఇద్దరు వచ్చారని కన్ఫర్మ్ అవుతుంది దీన్ని బట్టి చూస్తే. ఎందుకంటే ఒక పర్సన్ ఏమో అబ్రహాం దగ్గర ఉన్నారు, ఇద్దరు లోతు దగ్గరకు వచ్చారని తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు అబ్రహాం దగ్గర ఉన్నటువంటి యెహోవా అంటే అప్పుడు అక్కడ యేసుక్రీస్తును యెహోవా అంటున్నాడు అని అర్థం చేసుకోవచ్చా, లేకపోతే ఇద్దరు వేరువేరా, ఇద్దరు ఒకటేనా అక్కడ? హలో, వేరు వేరు అన్న. మంచిగా ఆలోచించండి. అబ్రహాం అక్కడ ఎంతమందితో మాట్లాడుతున్నాడు? పోనీ అదన్నా మీకు క్లారిటీ వస్తుందా? ఒక్కరితో మాట్లాడుతున్నాను, అది క్లారిటీ ఉంది. ఒక్కరితో మాట్లాడుతున్నారని చెప్పుకుంటూ మళ్ళీ ఇద్దరు ఉన్నారు అని ఎలా అంటున్నారు? అక్కడ ఇద్దరు ఉన్నారా, ఒకరున్నారా? లోతు దగ్గరికి ఇద్దరు వచ్చినట్టు కనబడుతున్నారు. అది పక్కన పెట్టండి. ఇప్పుడు అబ్రహాం దగ్గర ఎంతమంది ఉన్నారు? ఒక్కరే ఉన్నారండి, యెహోవా. అబ్రహాం. ఓకే, సురేష్ కొద్దిగా మాట్లాడు ఒకసారి. ప్రవీణ్, మాథ్యూ గారు ఎవరు మీరు స్పందించట్లేదు? స్పందించాల్సిన వాళ్ళు మీరు కొంచెం స్పందిస్తే. సురేష్ అన్నా, నేను అందుకే చదువుతున్నాను. సో ఇప్పుడు నువ్వు నీకేం అర్థమైంది కొద్దిగా? ఇరవై 22 ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి, అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధి నిలిచి ఉండేనని ఉందన్న. సో ఇద్దరు అక్కడ సొదొమకు వెళ్ళినట్లు, ఒకళ్ళు
ఒకరు అబ్రహాము ప్రార్థన వింటున్నట్లుగా మనం చూస్తున్నాం. అవును. And the men turned them their faces from thence and went towards Sodom, but Abraham stood at before the Lord. ఓకే. సో ఇప్పుడు అబ్రహాం మాట్లాడుతుంది ఎవరితో అనుకోవచ్చు మనం, అది ఇంపార్టెంట్ ఇక్కడ. అబ్రహాం మాట్లాడుతుంది యెహోవాతో అన్న. అది ఏ యెహోవా అప్పుడు? ఈ యెహోవా అంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉంది కేజేవిలో, ఈఎస్విలో కూడా క్యాపిటల్ లెటర్ ఇచ్చారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీరు బాబు ఇక్కడ 26th లో అంటే క్యాప్స్ లెటర్స్ ఇట్లా ఆడ్ అయిపోయింది. తర్వాత బిహోల్డ్ అని ఒకటి 27 లో వచ్చింది. బిహోల్డ్ తర్వాత ఇంకో యెహోవా ఎంటర్ అయినట్టు అనిపిస్తుంది ఇక్కడ. బిహోల్డ్ ఐ హావ్ అండర్టేకెన్ టు స్పీక్ టు ద లార్డ్. లేదు దానికి కొత్తగా ఇంకో యెహోవా ఎంటర్ అయినట్టు అర్థం వస్తుందా? అంటే అక్కడే ఉన్నారు కానీ ఒక యెహోవా మాట్లాడడం ఆపేసి ఇంకో అతను మాట్లాడుతున్నట్టు మళ్ళీ ఆన్సర్ ఇస్తుంది. లేదు. సో ఒకే యెహోవాతో అబ్రహాము మాట్లాడుతున్నాడు. మాట్లాడాడన్నా అబ్రహాము వారిలో ఒకరితో చాలాసేపు మాట్లాడాడు. సో చాలాసేపు ప్రార్థన జరిగిన తర్వాత 33లో యెహోవా అబ్రహాముతో మాట్లాడటం చాలించి వెళ్ళిపోయాను. అంటే యెహోవా అనేది స్టార్టింగ్ లో ఉంది, యెహోవా అనేది లాస్ట్ కు ఉంది, కానీ మధ్యలో లార్డ్ అంటే అడోనాయ్ అనే పదమే వాడింది మొత్తం. ఇంకా తర్వాత ఏ ట్రాన్స్లేషన్ అది? ట్రాన్స్లేషన్ చూసినా అదే, మీరు ఈవెన్ గ్రీక్ మూలం హిబ్రూలో మూలం చూసినా నీకు అదే ఉంటుంది. ఓకే. సో 26 వర్స్ లో ముందు నుంచి వెళ్ళి అంటే వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యెహోవా అని అక్కడ స్టార్టింగ్ లో చూస్తే మళ్ళీ ఎండింగ్ లో యెహోవా అని చూస్తాం, కానీ మధ్యలో మొత్తం అడోనాయ్ లార్డ్ అంటుంది. వీళ్ళు ఒకటే క్యాపిటల్ ఉంటుంది, మీరు కావాలని చెక్ చేసుకోండి ప్రతి పదం. అవును మళ్ళీ 33 లో వచ్చింది క్యాప్స్ లెటర్స్ ఇక్కడ ఫస్ట్. సో అది మీరు అర్థం చేసుకోవాలి. అంటే LORD లార్డ్ అనేది ఇంగ్లీష్ బైబిల్లో క్యాపిటల్ గా ఉందంటే అర్థం ఏంటంటే అక్కడ యెహోవా అనే పదం ఉంది. ఓకే, ఒక్కటి క్యాపిటల్ ఉంది అంటే అక్కడ అడోనాయ్ అనే పదం వాడబడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు అనుకోండి. అన్న వన్ క్వశ్చన్ అన్న, జెహోవాని అదనాయ్ అని యూజ్ చేస్తారు కదన్నా, ఓన్లీ ఎక్కడైతే క్యాపిటల్ లార్డ్ అని వచ్చిందో అక్కడే ఆ ప్లేస్ లో అదనాయ్ అని యూజ్ చేస్తారు కదన్నా? లేదు, ఎక్కడ ఉందిరా అలాగా చేయలేదు. LORD యెహోవా అనే దగ్గర ఇంగ్లీష్ ఎక్కడ చూసినా మీరు రూట్ చూస్తే మీకు క్లియర్ గా యెహోవానే ఉంటుంది. అన్న నేను TLV వర్షన్ కూడా చెక్ చేసిన, దాంట్లో అంటే ESV వర్షన్ లో ఎక్కడైతే క్యాపిటల్ లార్డ్ అని ఉందో సేమ్ ప్లేసెస్ లో TLV లో అదోనాయ్ అని యూజ్ చేసిందన్న. సో అదేం ట్రాన్స్లేషన్, అది లూజ్ ట్రాన్స్లేషన్. ఫస్ట్ టైం విన్నాను TLV అది మెసియానిక్ జ్యూస్ ట్రాన్స్లేట్ చేసిందన్న. ఇది ఓకే, జ్యూస్ క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ లాంగ్వేజెస్ అంటే గ్రీక్ నుండి అరామిక్ నుండి ఇంగ్లీష్ కి ట్రాన్స్లేట్ చేసిన బైబిల్ TLV. ఓకే. సో మోస్ట్లీ వాళ్ళ వర్డ్స్ ని చేంజ్ చేయలేదన్నమాట. గాడ్ లార్డ్, ఇక్కడ ఇంగ్లీష్ లో లార్డ్ గాడ్ అని అట్లా యూజ్ చేస్తారు కదా. సో వాళ్ళు అక్కడ ఇనిషియల్ దాంట్లో ఏ వర్డ్ యూజ్ చేసారో అదే వర్డ్స్ దీంట్లో యూజ్ చేశారు వాళ్ళు. అంటే ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే అన్న, క్యాపిటల్ లార్డ్ ఉంటే అదనాయ్ అని అంటారు. ఒకవేళ క్యాపిటల్ L ఉండి మిగతా ఈ స్మాల్ లెటర్స్ లో ఉంటే అంటే ఏం కన్సిడర్ చేయాలి? అదే ఇప్పుడు అది మనం దాన్ని అలా తీసుకుంటే ఇక్కడ కాంట్రడిక్షన్ ఏర్పడుతుంది కదా. నా హీబ్రూ గ్రీక్ లీనియర్ బైబిల్ అయితే మీరు చెప్పినట్టు ఉన్నాను. అదే చెప్తున్నాను, మరి నేను గురు నుంచి తీసుకొని చెప్తున్నాను డైరెక్ట్. హీబ్రూ గ్రీక్ లో మీరు LORD లార్డ్ అన్న చోట యెహోవా అని ఉంది, యెహోవానే ఉంటుంది, వేరే ఏ పదం ఉండదు. క్యాపిటల్ L అక్కడ అడోనాయ్ అని ఉంటుంది. అడోనాయ్ అని ఉందన్న. సో
సో రెండు వేరు వేరండి. యెహోవా అనే దగ్గర లార్డ్ అని ఎక్కడైతే ఫుల్ క్యాపిటల్స్ ఉంటాయో అక్కడ యెహోవా అనే పేరే వినియోగించబడుతుంది. ఎల్లొక్కటి క్యాపిటల్ ఉండి ఓఆర్డి స్మాల్ లెటర్స్ ఉన్నాయంటే అక్కడ అడోనాయ్ అనే పదాన్ని మీరు చూస్తారు ఇక్కడ కూడా. లార్డ్స్ అనే దగ్గర కూడా అడోనాయ్ అడోనాయ్ 2 సార్లు మనం ఆ పదాన్ని అక్కడ రిపీట్ మన హిబ్రూలో చూస్తాం అక్కడ. సో మీరు ఇంకొక పదాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ముందు చూపిస్తాను. కీర్తనకారుడు అన్నట్టు ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినది ఏమనగా, మీరు చూడండి అక్కడ ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినది ఏమనగా అని మనకు తెలుగులో 2 సార్లు ప్రభు అనే పదం ఉంటుంది. మీరు ఒకసారి అది ఇంగ్లీష్ లో చూడండి ఒకసారి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినది ఏమనగా. హలో, చూడండి కీర్తనలు 110:1 ఒకసారి చూడండి. The Lord says to my Lord, sit at my right hand until I make your enemies. ఆ లార్డ్ అనేది ఎట్లుంది? ఫస్ట్ ది లార్డ్ ఏమో క్యాపిటల్ లెటర్, సెకండ్ లెటర్ స్మాల్, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది. లార్డ్ ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినది. మీరు తెలుగు బైబిల్ చూస్తే ఫస్ట్ ప్రభువు క్యాపిటల్ లో ఉంటుంది, సెకండ్ ప్రభు స్మాల్ లెటర్స్ లో ఉంటుంది. ప్రభువు నా ప్రభుతో సెలవు అక్కడ లిటరల్ గా మనం ఇబ్రులో చూస్తే ఏముంటుందంటే యెహోవా ప్రభుతో, యెహోవా నా అడోనాయితో సెలవిచ్చినది ఏమనగా ఉంటుంది. మీరు క్లియర్ గా చూస్తే యెహోవా నా అడోనాయితో సెలవిచ్చినది ఏమనగా అని ఉంటుంది. శ్రీశ్రీ ఒకసారి చెక్ చేయి. ఇప్పుడు అన్న హీబ్రూ మూలం చూడు ఒకసారి అక్కడ. లార్డ్ 50 అని ఉందండి. మరి నెక్స్ట్ ఏముంది? అంటే ఎడోనై అని ఉంది, యెహోవా అని కూడా ఉన్నాను. రెండు వేరు వేరు కదా, ఒక్క వ్యక్తికి వాడలే కదా అవి రెండు. అవునండి. సిట్ టు మై లార్డ్ యావే అని ఉంది. సిట్ టు మై లార్డ్ యావే అని ఉంది. ఐ మేక్ టిల్ at my right hand. సో అర్థమవుతుందా మీకు? అంటే ఇతర అనేకమైన వచనాలు వాటి సందర్భాలను కూడా గమనించాలి. అప్పుడు గమనించినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు, క్లారిటీగా కొంచెం అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. సో మీకు క్లియర్ కదా, యెహోవా అని ఎక్కడైతే ఉంటుందో, లార్డ్ అనేది ఎక్కడైతే ఫుల్ క్యాపిటల్స్ అక్కడ యెహోవా అని ఉంటుంది. అడోనాయ్ అనే దగ్గర ఒక ఎల్లొకటే మీకు అదిగా ఉంటుంది. సో అడోనాయ్ అని ఉన్న చోట ప్రతి చోట మనము క్రీస్తునే మనము అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ప్రత్యేకించి మనం చూసినప్పుడు అంటే ఆదికాండం 18-19 అధ్యాయాలు చూసినప్పుడు మాత్రం ఒకటి క్లారిటీగా అనిపిస్తుంది. ఏంటి అని అంటే అబ్రహాంతో మాట్లాడిన యెహోవా ఎవరు అనేది క్లియర్ గా ఉంది. ఎవరండి? ఫైనల్ గా మళ్ళీ ఎవరిని అర్థం చేసుకోవచ్చు? హలో, ఫస్ట్ మాట్లాడింది తండ్రి అయిన దేవుడు, తర్వాత ఉన్నది ప్రభు యేసు ప్రభు. మళ్ళీ మీరు తప్పుగానే అర్థం చేసుకోండి. మీకు పాయింట్ అర్థం కాలేదు అయితే ఇంకా మళ్ళీ ట్రై చేయండి ఒకసారి. దీన్ని మీరు 19-24తో రిలేటెడ్ చేసుకోండి. అందుకే మీకు ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. 19-24తో రిలేటెడ్ చేసుకోండి ఒకసారి. మనం దేని మీదకి వెళ్ళి స్టడీ చేస్తున్నాం? 19-24 కోసం అదంతా స్టార్ట్ చేస్తున్నాం. అబ్రహాంతో చివరి వరకు మాట్లాడింది యెహోవా అన్న, అంటే క్యాపిటల్ LORD, తండ్రి అయిన దేవుడు. షూరా మీకు క్లారిటీ ఉందా?
ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అలా చెప్పలేదు, మీరు అర్థం చేసుకున్నారు అలాగా. ఇప్పుడు అబ్రహాము యెహోవాతోడే మాట్లాడే సందర్భం ఉంటాయి కదా అన్న, అక్కడ క్యాపిటల్ ఎల్లుందా అన్న? అడోనే ఉందా లేకుంటే యెహోవా అని ఉందా? ఇక్కడ ఇప్పుడు అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలిచి ఉండేనని చూస్తాం కదా, అదే చెప్తున్నాను మీకు. అక్కడ మంచిగా అడోనే ఉందా? మళ్ళీ వినండి, మంచిగా వినండి. ఒకటి ఏంటి అంటే, ఇద్దరు మనుషులు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం యెహోవా సన్నిధిన నిలబడ్డారు. అక్కడ యెహోవా అన్నప్పుడు ఎల్వాడి లార్డ్ క్యాపిటలే ఉంటుంది. ఆ మధ్యలో అంతా కూడా అడోనాయ్ అనే పదాలనే వినియోగించారు. అంటే ఎల్ ఒకటే క్యాపిటల్ గా ఉండడం మనం చూస్తాం. అంటే అదే యెహోవాను అబ్రహాం మళ్ళీ అడోనాయ్ అని పిలుస్తాడు. ఎల్ ఒకటే క్యాపిటల్ ఉండి ఓఆర్డి అనేది స్మాల్ లెటర్స్ లో ఉంటుంది. మళ్ళీ ఆ పూర్తి అయిన తర్వాత, అదంతా సంభాషణ పూర్తయిన తర్వాత అప్పుడు యెహోవా అబ్రహాంతో మాట్లాడి చాలించి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఎల్ఓడి క్యాపిటల్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకుంటే, ఇప్పుడు అబ్రహాం ఒక వ్యక్తితో ఉన్నాడా, ఇద్దరు వ్యక్తులతో ఉన్నాడా? మీరు ఇద్దరితో ఉన్నారు అని అంటే అది కంప్లీట్ మళ్ళీ కాంట్రడిక్ట్ అవుతుంది. ఒకరితో ఉన్నప్పుడు మరి ఒక్కరినే ఒకసారి యెహోవా అని ఒకసారి అడోనాయ్ అని పిలిచిరా అంటే, అప్పుడు ఆ యెహోవా అని పిలిచింది, అడోనాయ్ అని పిలిచింది ఒక్కరినేనా అనేది అక్కడ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక్కరినే పిలిచాడన్న. సో అది అంటే ఆ అడోనాయ్ యెహోవా అనే పదాలు ఒకే వ్యక్తికి సంబంధించి పిలిచాడా, లేకపోతే ఇద్దరు వ్యక్తులను ఉద్దేశించి పలికాడా అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. అది మనం ఒక అండర్స్టాండింగ్ రావడం కోసం మిమ్మల్ని ఇవన్నీ అడుగుతా ఉన్నాను, ఏమనిపిస్తుంది అని. ఒకే వ్యక్తిని పిలిచాడన్న, అడోనాయ్ అని ఒకే వ్యక్తిని పిలిచాడు. అదే అక్కడ మళ్ళీ ఇద్దరు యెహోవాలు అంటే ఇద్దరికి ఎల్ఓడి లార్డ్ అనేది క్యాపిటల్ గా వాడబడింది. అర్థమవుతుందా మీకు పాయింట్? అందుకే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు మనం వెనక్కి ఎందుకు వచ్చినాం, దీన్ని అర్థం చేసుకోవడానికి కదా 18th చాప్టర్కి వచ్చింది. సో ఇప్పుడు మీరు ఆదికాండం 19:24 ఇద్దరు యెహోవాలు ఉన్నారు అని నమ్మినప్పుడు, మరి ఆ ఇద్దరు యెహోవాలకి వినియోగించినటువంటి కామన్ పదాలు ఏంటి అంటే ఎల్ఓడి క్యాపిటల్లోనే ఉంటాయి కదా. దీనికి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? హలో, కరెక్ట్ గా మీరు చెప్పింది. అక్కడ మేము ఎలా ఆలోచించామంటే, తండ్రి దేవునికి ఎల్వా లార్డ్ అని, కుమారుడైన యేసు ప్రభు వారికి ఎల్ ఒకటి క్యాపిటల్ ఉండి ఓఆర్డి అని ఉంటది అన్న అలా ఆలోచించి మీరు ఉన్నారు. సో అదే అంటున్నాను. ఇప్పుడు అక్కడ ఎందుకు అలా మీ అండర్స్టాండింగ్ ఎలా జరిగింది అంటే, ఎల్ఓఆర్డి యెహోవా అనేది కేవలం తండ్రి అయిన దేవునికే వినియోగించిరు అని మీరు అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఇంకా మీరు ప్రతి చోట అక్కడ తండ్రి అయిన దేవుని చూడాల్సి వస్తుంది. అవునా? అవునా? అప్పుడు 19:24 ఇద్దరు తండ్రులు ఉన్నారని అర్థం చేసుకుంటారా అని అడుగుతున్నాను. అందుకే ఇప్పుడు అండర్స్టాండింగ్ వల్ల ఇక్కడ లేఖనం కాంట్రడిక్ట్ అవుతుంది అనేది ఇక్కడ మీరు ఆలోచించాలి. కన్ఫ్యూజన్ ఎక్కువైనట్టున్నది. సరే, దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మీ ఆలోచనలు అంటే క్లాస్ అయిపోయిన తర్వాత డిస్కషన్ చేద్దాం. చూడండి, కీర్తనలు 45:6-7 వచనాల్లో దేవుడు నీ దేవుడే. మీరు మళ్ళీ చూడండి ఇక్కడ, ఇప్పుడు కీర్తన 45:6-7 చూడండి ఒకసారి. దేవుడు నీ దేవుడే. ఇంగ్లీష్ లో ఎలా ఉందన్నది? రిఫరెన్స్ ఏమో రాంగ్ ఉన్నట్టుంది. ఒక నిమిషం. దేవుడు నీ దేవుడే.
సటే 45:7 ఉంది. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ల కంటే హెచ్చవునట్లుగా. అవును 7లో 7వ వచనంలో 2వ లైన్లో. ఇది ఇంగ్లీష్ లో ఎలా ఉందన్న? ఇక్కడ 2 చోట్ల కూడా గాడ్ అనే ఉందండి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో. అన్ని ట్రాన్స్లేషన్స్ లో కూడా 2 చోట్ల గాడ్ అను. అవును. సరే, మీరు పరిశోధన చేయండి. మీరు రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నా అంటే మీ యొక్క స్టడీ కోసం ఇస్తున్నాను. దేవుడు ఆ పాత నిబంధనలో తనను తాను బయలుపరుచుకున్నప్పుడు ఎలా బయలుపరుచుకున్నాడు అంటే, ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చినదంటే యెహోవా అడోనాయితో సెలవిచ్చినది ఏమనగా అనే విషయాన్ని మనం అక్కడ 110:1 చూస్తున్నాం. నెక్స్ట్ నాలుగో ఉదాహరణ చూడొచ్చు. ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. యెషయా 48:11-17 మనకు లేదు. యెహోవాయు ప్రభువగు యెహోవాయు, మంచిగా చూడండి, ప్రభువగు యెహోవాయు. ఇవి అండర్లైన్ చేసుకోండి. అంటే మీకు త్రిత్వాన్ని రుజువుపరిచేటువంటి, బలపరిచేటువంటి ఇవన్నీ లేఖనాలని మీరు ఒకసారి స్టడీ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం క్లాస్ అయిన తర్వాత కూడా మాట్లాడుకుందాం. మంచిగా వినండి. ప్రభు అయిన యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఆ లేఖనాలు కూడా మీరు గమనించండి ఒకసారి. ఎలా ఉన్నాయో చూడండి అప్పుడు. అన్న ఈ వర్సెస్ ఇంగ్లీష్ లోనే స్క్రీన్ మీద చూపించొచ్చుగా అన్న, అంటే ఇంగ్లీష్ బైబిల్ లేని వాళ్ళకి మాకు కూడా అర్థం అవుతుంది కదా. అరే మీ దగ్గర బైబిల్ ఉన్నావు, మొబైల్లోనే చాలా ఉంటాయి కదా, అందుకే నేను ఇవన్నీ అంటే తిరుగుతాయని అంటే చేద్దాంలే నెక్స్ట్ టైం మళ్ళీ నేను యాడ్ చేస్తాను. అదే అది కొంచెం మొబైల్లోకి వెళ్ళి చూసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా అన్న, అంటే ఇంగ్లీష్ బైబిల్ అందరూ డౌన్లోడ్ చేయరు కదా. ఎగ్జాక్ట్లీ ఏ వర్స్ లో ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. అది అనేది 17 వచనంలో ఉందన్న. 2 చోట్ల కూడా LORD లార్డ్ అండి క్యాపిటల్ లెటర్స్ లోనే ఉన్నాయండి 2 చోట్ల కూడా. ఓకే. 16వ వచనం చివరి లైన్ లో ఉందన్న, ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. అవును. మంచిగా అండ్ నౌ లార్డ్ గాడ్ మంచిగా లార్డ్ గాడ్ అండ్ హిస్ స్పిరిట్ హస్ సెంట్ మీ. సో ఇక్కడ ముగ్గురు చూస్తున్నాం మనం ఎట్ ఏ టైం. అవునా? ప్రభువు యెహోవాయు తండ్రి అనే దేవుని గురించి చూస్తున్నాం, ఆత్మయు పరిశుద్ధాత్మ గురించి చూస్తున్నాము, నన్ను అనే దగ్గర నన్ను అంటే ఎవరు అక్కడ? యేసుక్రీస్తు అన్న. సో ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మనం అక్కడ క్లియర్ గా చూస్తున్నాం. తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. ఇది కూడా మీరు ఒకసారి గమనించండి. హోసేయా చాప్టర్ 6:7 అనుకుంటా. ఇదంతా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. అన్న అక్కడ ఇంతకుముందు 16th verse లో LORD కంప్లీట్ గా క్యాపిటల్ లేదన్న. అవును, అక్కడ యెహోవా గురించి మాట్లాడు. లార్డ్ గాడ్, అక్కడ గాడ్ అనేది ఏంటిది? లార్డ్ గాడ్ అనేది యెహోవా. అక్కడ అంటే లార్డ్ గాడ్ అనమాట. అసలు గాడ్ అనేది యెహోవాకి వాడిన పదంగా మనం వాడు చూస్తున్నాడు. యెహోవా లార్డ్ గాడ్, ప్రభువగు యెహోవా. అక్కడ ఒకే వ్యక్తి గురించి మాట్లాడు, ప్రభువగు యెహోవాయు. ఇప్పుడు ప్రభు వేరు, అక్కడ యెహోవా వేరు గురించి మాట్లాడట్లేదు, ఒకే వ్యక్తి గురించి మాట్లాడు, ప్రభువగు యెహోవాయు. ఓకే ఓకే. సైన్యములకు అధిపతి యెహోవాయు నన్ను పంపెను. జకర్యా 2:8-11 మనం చూస్తున్నాం. యెహోవా యందు యెహోవాకు ప్రత్యక్షమైంది, యెహోవాకు వచ్చిందని జకర్యా 10:12 మనం చూస్తూ ఉంటాం. ఆత్మ ఏమంటుండే? నేను నా మీద అని ఉంటుంది. ఆత్మ నేను నా మీద.
ఆత్మ నేను నా మీద. ఇక్కడ కూడా మీరు గమనించాల, యెహోవా నీ దేవుడని నీకు, యెహోవా నీ దేవుడని నీకు. ఇక్కడ కూడా గురించి చాలా విషయాలు చూస్తున్నాం. నెక్స్ట్, నా నామము ఆయనకు ఉన్నదని నిర్గమ కాండం 23 అధ్యాయం 20 నుండి 24 వర్షాలు మనం చూస్తున్నాం. నా నామము ఆయనకు ఉన్నది. సో ఇప్పుడు నా నామము ఆయనకు ఉన్నదని చెబుతుంది ఎవరు? ఈయనకున్న నామం ఉన్నది అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? రెండు విషయాలు ఇక్కడ మీరు గ్రహించాల. సో యెహోవా మాట్లాడు, నా నామం ఆయనకున్నది. సో త్రోవలో ఉండి నడిపించేవాడు ఎవరు? వాళ్ళ నడిపించింది ఎవరు? త్రోవలో ఉండి వాళ్ళని లీడ్ చేసింది ఎవరు? ఈయన చెప్పిన వ్యక్తి ఎవరు? ఇక్కడ మీరు గ్రహిస్తా ఉన్న కొద్దీ అనేకమైనటువంటి సందర్భాలలో మనకు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, సమ్ టైమ్స్ థర్డ్ పర్సన్ కూడా కనిపిస్తా ఉంటాడు. సో పాత నిబంధనలో మనం అనేకమైన లేఖనాలు చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఖచ్చితంగా ఒక ఫస్ట్ పర్సన్ అనే వ్యక్తి అథారిటీ కలిగి సెకండ్ పర్సన్ కి ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సెకండ్ పర్సన్ క్రియారూపకంగా అంటే నడిపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే మనకు ఎక్కువగా ప్రత్యక్షమయ్యేది ఎక్కువగా సెకండ్ పర్సన్ మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు. అయితే మీకు ఒక అద్భుతమైన విషయం ఏంటిదంటే, ముస్లిమ్స్ ఎవరైతే ఇప్పుడు డినై చేస్తారో, త్రిత్వాన్ని డినై చేస్తారో, మీరు అంటే ఖురాన్ లో ప్రతి చాప్టర్ లో మీకు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ కనిపిస్తారు. కానీ అది వారికి అర్థం చేసుకోరు. అంటే నిజంగా దాన్ని మీరు గమనించండి. నేనైతే ఒక 100 రిఫరెన్స్లు ఇస్తానండి ఖురాన్ నుంచి వెళ్ళి. అంటే ఎలా ఉంటదంటే, ఒక ఆయన నేను ఆయనను పంపుతున్నాను, నువ్వు ఆయనకు లోబడు అన్నట్టుంటుంది కదా. అంటే మొహమ్మద్ ప్రవక్తకి ఏమని చెప్తారంటే, నేను ఒక వ్యక్తిని పంపుతున్నాను, ఆయన మాట వినాలి, ఆయనకు లోబడుతాను. అంటే ఫస్ట్ పర్సన్ మాట్లాడుతూ ఉంటాడు. ఎవరి గురించి మాట్లాడతాడంటే సెకండ్ పర్సన్ తో మాట్లాడతాడు. ఎవరి గురించి మాట్లాడతాడంటే ఇంకో థర్డ్ పర్సన్ గురించి మాట్లాడతాడు. అంటే చూడండి, అక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ నేను అని చెబుతుంది ఎవరు? అక్కడ అధికారం కలిగిన వ్యక్తి ఆయన అని చెప్తుందా? అధికారం ఉన్న వ్యక్తి ఎవరు? మరి ఈయన ఆయనకెందుకు లోబడాలి? ఇక్కడ మీరు చాలా ఆశ్చర్యంగా, అదే వాళ్ళు ఎంత వద్దని డినై చేసినా కూడా మీరు ఖురాన్ అంతట్లో కూడా 3 పర్సన్స్ కనిపిస్తారండి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఖురాన్ లో కొన్ని వందల రిఫరెన్స్లలో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ కనిపిస్తారు. సో ఇప్పుడు పైన ఒక అధికారం కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకుండా ఇంకో పర్సన్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇవి ఆయన చెప్పినట్టు వినాలి, ఆయన మాటకే నువ్వు లోబడాలి అని మళ్ళీ ఈయనకు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. సో అందుకే వాళ్ళకి ఆ లేఖనాలని అర్థం చేసుకునేటువంటి అది లేదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇవి అర్థం చేసుకోరు. మళ్ళీ జరుగుతున్న స్టోరీలో ముగ్గురు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆ రన్నింగ్ అక్కడ మ్యాటర్ నడుస్తున్న దగ్గర మాట్లాడుతున్న వాళ్ళు ఫస్ట్ పర్సన్ ఉన్నాడు, సెకండ్ పర్సన్ ఉన్నాడు, థర్డ్ పర్సన్ ఉన్నాడు అనేది నిజంగా మరి అర్థం చేసుకోవడం అనేది ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే అండి. ఒక్కోసారి ఆ పైన చెప్పిన వ్యక్తి ఎలా ఉంటదంటే, థర్డ్ పర్సన్ గురించి ఎప్పుడైతే చెప్తాడో, అంటే సెకండ్ పర్సన్ తో మాట్లాడు థర్డ్ పర్సన్ గురించి చెప్పినప్పుడు ఆయనకి ఇంకెక్కువ అధికారం ఉన్నది అన్నట్టుగా మాట్లాడుతాం. మరి చెప్పింది ఎవరు? ఈయనకంటే ఆయనకి ఎక్కువ అధికారం ఎందుకు ఉందని చెప్పాలి, ఆయనకి ఎందుకు లోబడాలని చెప్పాలి? ఇలాగా మీరు చాలా 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 అంటే ఎంత వద్దనుకున్నా కూడా వాళ్ళు కూడా అంటే మోసపోనంతగా, అంటే వాళ్ళు మోసపోయారు, అఫ్ కోర్స్ అది వేరే విషయం. లేఖనాలు కూడా ఎక్కడ అంటే వాళ్ళు రాసుకున్న దాంట్లో కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేపోరు తప్పించి, అక్కడ కూడా కొద్దిగా వాళ్ళు అంటే ఇక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టుగా రాసుకున్నప్పుడు అక్కడ సేమ్ పర్సన్స్ మనకు కనిపిస్తా ఉంటారు. బైబిల్ తప్పని చెప్పడానికి జాకిర్ నాయక్ త్రిత్వం లేదని రూపించే ప్రయత్నం చాలాసార్లు చేశాడు. కానీ వాళ్ళ ఖురాన్ లోనే ముగ్గురు పర్సన్ అడిగితే మరి జవాబు ఏం చెప్తారు అనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయమే అక్కడ. అవును. నీకే అంటే డైరెక్ట్ ఒక దూత వచ్చి మొహమ్మద్ గారితో మాట్లాడినట్టుగా నీకేం ఉండదు. ఆ దూతకు ఇంకో ఆజ్ఞాపించినట్టు. మరి ఆజ్ఞాపించింది ఎవరు? ఆయన ఎవరు? ఈ మధ్యలో ఆజ్ఞాపించిన వ్యక్తి మళ్ళీ ఇంకొక వ్యక్తికి అధికారం ఇచ్చి ఆయనకు లోబడమని చెప్పడం అనేటువంటి రిఫరెన్స్లు చాలా ఉంటాయి అందులో. వాళ్ళు ఎవరు అని అంటే వీళ్ళు జవాబు చెప్పలేరు. ఈవెన్ బ్రెన్హామ్నీలు కూడా ఇదే సమస్య. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏముంటది, అక్కడ దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. సింహాసనం మీద కూర్చొని అక్కడ డిస్కషన్ జరుగుతుంటది. ముద్రలు విప్పుటకు యోగ్యుడు లేడా అని యోహాన్ ఏడుస్తా ఉన్నప్పుడు ఒక దూత వచ్చి ఓదారుస్తాడు. బాధపడొద్దు, ముద్రలు విప్పడానికి ఒక వ్యక్తి యోగ్యుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన అన్ని అధికారాలు కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు చెప్పగానే చూడగానే వధింపబడినటువంటి గొర్రెపిల్ల కనిపిస్తాడు. అంటే
తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. వధింపబడిన గొర్రెపిల్ల వెళ్ళి దేవుని చేతిలోకి వెళ్ళి క్లియర్ గా, అంటే నువ్వు ఆ దృశ్యమాలికంగా చూసినట్లయితే వెళ్ళి ఆ గ్రంథాలను విప్పి చూడడం అనేది మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంటది. సో ఇది బ్రెన్హామ్లకు అర్థం కాదు. ఆయన కూర్చున్నాడు, ఆయన తీసుకున్నాడు అని ఏదేదో చెప్పడానికి ట్రై చేస్తా ఉంటారు. ఎందుకంటే ఆ సన్నివేశాన్ని ఇంకా వివరించడానికి, కాతనడానికి ఇంకేం లేదు అక్కడ. దేవుని కుడిపార్శ్వంలో యేసుక్రీస్తు కూర్చున్నాడు అన్నప్పుడు ఇద్దరు వేరువేరుగానే ఉన్నారు, కానీ ఒక్కడే ఉన్నాడు అని ఎవరైనా చెప్పగలుగుతారండి? అసలు పాసిబిలిటీ ఉందా? బైబిల్ అంతట్లో కూడా మన కొత్త నిబంధనలు అదే కనిపిస్తాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు, ఆసీనుడై ఉన్నాడు. అంటే లోకుల సింహాసనం దేవుని సింహాసనం పక్కన ఎవరు కూర్చొని ఉన్నాడు అనేది క్లియర్ కనిపిస్తా ఉంటది. సో త్రిత్వాన్ని డినై చేసేటువంటి ఏ చాయిస్ కూడా మనకి లేదు వాస్తవం చెప్పాలంటే. గుడ్డిగా అవాయిడ్ చేయడమే తప్పించి నాకు నచ్చలేదు, నాకు అర్థం కాలేదు, నేను ఒప్పుకోను అని మొండిగా గుడ్డిగా అవాయిడ్ చేయడమే తప్పించి అసలు ఆ భావన తప్పు అని చెప్పడానికి కానీ, ఈ బోధ తప్పు అని చెప్పడానికి కానీ ఏమాత్రం అవకాశం లేనంతగా మనం చూడొచ్చండి. పాత నిబంధనలో ఇట్లా అనేకమైన లేఖనాలను మనం గమనించవచ్చు. సో ఎనీహో పాత నిబంధనలు కూడా ఇద్దరు యెహోవాలు ఉన్నారు, అంటే ఆయన నామం ఆయనకు ఉంది. సో ఈయన పేరు కూడా యెహోవానే. సో ఆ విషయాలను మనం గ్రహించాలి అండి. ఓకే, సో రేపటి దినంలో మనం త్రిత్వాన్ని గురించినటువంటి కొత్త నిబంధన లేఖనాలను కూడా పరిశీలన చేద్దాం. సో చాలా లేఖనాలు కొత్త నిబంధనలు మనం అద్భుతంగా చూస్తాం. అంటే సపరేట్ గా, ఇండివిజువల్ గా, ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ కనిపించడం, ముగ్గురు ఒకే సమయంలో కూడా ప్రత్యక్షం అవడం అనేది మనం అనేక రీతులుగా చూస్తాం. చాలా ఇంపార్టెంట్ రిఫరెన్స్ మనం రేపు స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దామండి. ఓకే, సో థ్యాంక్ యూ. ఎవరైనా ఒకరు చిన్న మాట ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా డిస్కషన్ ఉంటే మనం చేసుకుందాం. ఈ ఒక్క సబ్జెక్ట్ కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్టున్నా కూడా మెల్లిమెల్లిగానైనా మీకు అర్థం అవడానికి అవకాశం ఉంటుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఈ నోట్స్ దగ్గర పెట్టుకొని మళ్ళీ స్టడీ చేసుకోండి. ఇమ్మీడియట్ గా ఇప్పుడే మనకు పూర్తిగా అర్థమైపోతుంది అనే దానికంటే కూడా గ్రాడ్యువల్ గా, స్లోగా, మెల్లిమెల్లిగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. కొంచెం ఓపిక అవసరం, కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది అవసరం మనకి, అంతే. ఓకే అండి, ఎవరైనా ఒకరు అర్థం చేస్తారా? పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఇంతవరకు త్రిత్వం గురించి మేము తెలుసుకున్న మాటలు ప్రభువా, ఆ మాటలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. మేము ఆలోచించే తీరులో ఎక్కడైనా ఒకవేళ తేడాగా ఉంటే దయతో మమ్మల్ని క్షమించి మమ్మల్ని సరిచేయండి. తెలుసుకోవడానికి మాకు ఆసక్తిని దయచేయండి దేవా. ఓర్పుని తెలుసుకోవాలని ఆసక్తిని మాకు సన్నిధించి నడిపించండి. ఇంతవరకు క్లాస్ తీసుకున్నాను, మీరు దీవించండి. అలానే విన్న ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవండి, మిమ్మల్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వండి. మేమందరం కూడా మీ సాక్షిగా నిలబడడానికి, మీ శిష్యులుగా జీవించడానికి చూపమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఆమేన్.